సంతోషించుదురు. దేవుని వెతుకువారులారా నీ ప్రాణము తెప్పరిల్లును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవరి ప్రాణము తెప్పరిల్లుతుందంట? దేవుని వెతికే వారి ప్రాణం, దేవుని సన్నిధి వెతికే వారి ప్రాణం, దేవుని యొక్క ఔన్నత్యాన్ని వెతికే వారి ప్రాణం, దేవుని యొక్క కృపను వెతికే వారి ప్రాణం, దేవుని యొక్క మాటను వెతికే వారి ప్రాణం, దేవుడి యొక్క ప్రతి సన్నిధిని వెతికే వారి ప్రాణము తెప్పరిల్లును గాక. ఈరోజు వెతకడానికి వచ్చిన నీ కుటుంబము లేదా నీ ఇల్లు, నీ జీవితము తెప్పరిల్లును గాక. దేవుణ్ణి వెతుకువారులారా, ఎవరిని వెతుకుతున్నారు? లోకంలో చాలా మంది చాలా రకాలుగా వెతుకుతున్నారు. ఈ సమయంలో చాలా మంది చాలా రకాలుగా వెతుకుతున్నారు. కానీ నిజంగా దేవుని వెతికే వారికి కొంతమంది దేవుణ్ణే వెతుకుతుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎంత ఎండైనా, ఎంత తుఫానైనా, ఎంత వర్షమైనా, ఎంత గాలైనా ప్రభువుని వెతికేవారు ఉన్నారు, అవసరాన్ని బట్టి వెతికేవారు ఉన్నారు, అసలు జీవితంలో దేవుణ్ణి వెతకని వారు కూడా ఉన్నారు. వారి పేరేంటో తెలుసా? కీర్తనలో ఒక మాట ఉంటుంది, 50వ అధ్యాయం 22వ వచనం, దేవుని మరచువారులారా. మీరు తెలుసుకోండి. చూడండి, ఒకటి దేవుని వెతుకువారు ఉన్నారు, రెండవది దేవుణ్ణి మర్చిపోయేవారు కూడా ఉన్నారు. నువ్వు ఏ రకంలో ఉన్నావో? దేవుని సందుకొచ్చి దేవుని వెతుకుతున్నావా? దేవుని మర్చిపోయే రకంలో ఉన్నావా? ఈరోజు చాలా మంది దేవుని మర్చిపోయే రీతిలోనే ఉన్నారు జనాలు. దేవుని మర్చిపోయే వారికి దేవుడు అంటున్నాడు, యోచించుకొనుడి. దేవుని మర్చిపోయిన వారులారా ఒకసారి యోచించుకోండి. ఎవరు దేవుణ్ణి మర్చిపోయేవారంట? ఒక 7 విషయాలు, 7 చెప్తాను. ఒక 10 అలవాట్లు చెప్తాను. దేవునికి నువ్వు దూరంగా ఉన్నావో లేకపోతే దేవుణ్ణి వెతుకుతున్నావో, ఈ అలవాట్లలో నీలో ఉంటే నువ్వు దేవుని వెతుకున్నట్టే. 1, మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వచనం చదవండి. రాతి నేలలో విత్తబడిన అయితే అతనిలో వేరు లేనందువలన దేవునికి స్తోత్రం. చూడండి, మీరు ఎలాంటి దీనిలో ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. దేవుని మేము ఎప్పుడు మర్చిపోయామంటే మీరు అనొచ్చేమో, చాలా మంది అనొచ్చు, రోజు నేను చర్చికొస్తున్నాను కదండి, రోజు ఉపవాసం ఉంటున్నాను కదండి, రోజు మందిరంలో ఉంటున్నాను కదండి, నేను ఎలా మర్చిపోయానని నువ్వు అనుకుంటున్నావేమో. తల్లి, మందిరానికి వచ్చినా వాక్యం హృదయంలోకి వెళ్ళకపోతే నువ్వు మర్చిపోయినట్టే. మందిరంకి వచ్చినా వాక్యం ఏం వెళ్ళదంట? హృదయంలో కొంతమందికి వెళ్ళదు. హృదయం ఎవరు? వాక్యానికి. దేవుని మాటకాలు హృదయం ఎవరు? వాళ్ళు ఎంతసేపు రావడం ఏదో వచ్చామని మనుషులకు చూపించుకోవడానికి. దేవుడికి చూపించే వారి జీవితంలో వాక్యం వెళ్ళాలి హృదయంలో. వీళ్ళు దేవుడికి దూరముగా ఉన్నవారట, దేవునికి మరుచువారట. వీళ్ళు దేవుడి సన్నిధికి వస్తారు కానీ దేవుడి మాట మర్చిపోతారు. వీళ్ళు చూసారా? దేవుడి మాట మర్చిపోతారు. ఎందుకంటే దేవుడి మీద మనస్సు ఉండదు, దేవుని వాక్యం మీద ఉండదు, దేవుని వాక్యం మీద ఉండదు. ఏంటి ఆలోచిస్తారో చర్చకొచ్చి నాకు అర్థం అవుతుంది. దేవుని మందిరానికి వచ్చి ఏం ఆలోచిస్తావు? ఎవరిని చూస్తావు? మనకు దేవుడు దూరం ఉన్నట్టే కదా. నువ్వు ఇంటి దగ్గర ఉన్న ఒకటే, ఎక్కడున్నా ఒకటే. ఎందుకు మందిరానికి దేవుడు రమ్మంటాడంటే ఇంటి దగ్గర ఉండకుండా ఒక్క మాట కాకపోతే ఒక్క మాట నీ హృదయంలో పెడతాడు.
ఒక మాట కాకపోతే ఒక మాటైనా నీ హృదయంలో పడుతుందని, ఆ మాట కూడా పడినవ్వకుండా నువ్వు చేస్తున్నవే. వాక్యం వినో, చర్చికి ఎందుకు వస్తావు, కూర్చుంటావు, ఏదో నా బతుకొచ్చాను వెళ్ళిపోయాను అన్నట్టు కాదు. దేవుడికి మరుచు వాళ్ళు ఎవరంటే బయట నుండిపోయినలే కాదు, చర్చికి వచ్చి కూడా వాక్యము హృదయంలోకి వెళ్ళకపోయిన వారందరూ దేవుడిని మర్చివారే. మీకు అడుగుతాను, ఇన్ని రోజులు నుండి వాక్యం విన్నారు కదా, ఒక వాక్యమైన హృదయంలో ఉందా? ఒక వాక్యమైన హృదయంలో ఉందా? లేకపోతే నువ్వు దేవుని మర్చిన దానవే, దేవుని మర్చిపోయిన దానవే, దేవుని మర్చిపోయిన వాడివే. ఇన్ని సంవత్సరాలు మందిరానికి వస్తున్నాం కదా, లేదా ఈ 40 రోజులు దేవుని మందిరానికి మనం వచ్చాం కదా, ఈ 40 రోజుల్లో ఒక్క 40 వాక్యాలు కొననుకో, 40 వాక్యంలో ఒక్క వాక్యమైనా నువ్వు చూడకుండా దాన్ని చెప్పగలవా? అది హృదయంలోకి వెళ్ళడం. ఏంటి, విత్తనాలు వేసేవాడు విత్తనాలు వేస్తున్నాడంట. మంచి ఉపమానం వేసుప్రభారు చెప్పారు. విత్తనాలు జల్లేవాడు ఏం చేస్తున్నాడు? విత్తనాలు జల్లుతున్నాడు. జల్లుతున్నప్పుడు కొన్ని విత్తనాలు తావ పక్కన పడిపోయి, తావ పక్కన పడినవి ఏం చేశాయి? కాకులు, పిచ్చుకలు, పక్షులు వచ్చి ఏం చేశాయి? తినేస్తాయి. ఇంకా మొలుస్తాయా? మొలుస్తాయా? మొలవు. అంటే వీళ్ళు దేవుని దగ్గరికి రానివారు. ఇంకొక కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. మంచి నేలే, కానీ ఏముంది? ముళ్ళు పొదలు. కాబట్టి అవి కూడా మొలిసాయి. కానీ ముళ్ళు పొదలు ఉన్నాయి చూడు, అవేం చేసాయి? దీన్ని అణిచేశాయి. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడి దగ్గరికి వస్తున్న మంచిదానివే, నేను కాదనట్లేదు. నేను ఎంత మంచిదాన్ని నువ్వు అనొచ్చు మనసులో, నేను ఎంత మంచిదాన్ని కాకపోతే రోజు వస్తానండి ఆశ గారు అని అనొచ్చు. నిజమే, నువ్వు మంచిదానివే, చెడ్డదానివి అని అనట్లేదు. కానీ వచ్చిన నీ జీవితంలో కొన్ని సమస్యలు నీ జీవితాన్ని ఏం చేస్తున్నాయి? వాక్యం వినకుండా చర్చలోకి వచ్చేది చేస్తున్నాయి. నువ్వు వస్తున్న వాక్యం వినడానికి, ఆ వాక్యం వచ్చేసరికి నీలో కొన్ని గుణాలు ఉన్నాయి చూసారా? ఆ గుణాలు ఏం చేస్తున్నాయి? వాక్యం వినకుండా చేస్తున్నాయి. వాక్యం నీ దగ్గరికి వచ్చేసరికి ఒక గుణం, మొదటి గుణం ఏంటో తెలుసా? కునుకుపోడు. కరెక్ట్గా వాక్యం చెప్పేటప్పుడు మనకేమొస్తుంటది? నిద్ర వస్తుంది. అప్పుడు వాక్యం ఎక్కడ ఉంటుంది? పాపం వాక్యం వచ్చింది, నీలో ఫలింప చేయాలని దేవుడు వచ్చాడు, కానీ నీలో ఉన్న గుణం ఏం చేసింది? ఆ వాక్యాన్ని వినకుండా చేసింది. రెండోది, చర్చికి వస్తున్నావు, వాక్యం వచ్చే సమయానికే ఎవరు వస్తున్నారా, ఎవరు వెళ్తున్నారా, ఇది ఎందుకు నీకు చెప్పు? ఈ పాడుబుద్ధి ఎందుకు? ఈ పాడుబుద్ధి ఎందుకు అంటున్నారు? ఇదేం చేస్తా తెలుసా? దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఆ వాక్యం మనలో ఫలించాలని దేవుడు వస్తాడు, నీ జీవితాన్ని ఫలించాలని. ఎప్పుడైతే వస్తాడో, వచ్చినప్పటికీ వాక్యం వచ్చే సమయానికి ఇలా తిప్పుతావు. ఇలా తిప్పినప్పుడు ఈ వాక్యం ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? నిన్ను దాటి వెళ్ళిపోతున్నాడు దేవుడు. అంచేత ఎన్ని సంవత్సరాలైనా మనం ఇలాగే ఉండిపోతున్నాం. కారణం ఏంటంటే ఆయన వచ్చేసరికి మనం ఏమవుతున్నాం? మొక్క మీద తిప్పేసినప్పుడు, ఏమండి, సపోజ్ మీరు నన్ను రమ్మన్నారండి, మీ ఇంటికి వచ్చానండి, వచ్చినప్పుడు మొక్క మీద తిప్పుకున్నారనుకోండి, రావాలనిపిస్తుందా నాకు? గట్టిగా చెప్పండి. పోనీ మీకు అనిపిస్తుందా? మీకు అనిపిస్తుందా? మీరే చర్చికి వస్తున్నారండి, మిమ్మల్ని చూసి నేను ఇలా మొఖం తిప్పాను అనుకోండి, మీకు ఎలాగనిపిస్తుంది చెప్పండి? అప్పుడు ఏం చర్చికి వెళ్తున్నాను, ఇలా మొఖం తిప్పేస్తున్నాడు అనుకోని 2వ రోజు నుండి ఏమైపోద్ది? మనసులో వచ్చినా నీకు అది కరెక్ట్గా ప్రేమ ఉండదు. దేవుడు కూడా అంతే. వాక్యం నీ దగ్గరికి వచ్చినప్పుడు, వాక్యం వచ్చినప్పుడు అటు నువ్వు చూడొద్దు. నీకెందుకు? చూడొద్దు. ఇది రెండవది, అణిచివేసేది. మూడవది ఇంకొకటి ఉంది. ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి వస్తావు, మంచిదానం, ఏ ప్రార్థనకు వస్తావు, ఏది చేస్తావు, కానీ వాక్యమే వినవు. వినకుండా ఏం చేస్తుంది తెలుసా? కొన్ని సమస్యలు, మన ఇంట్లో ఉన్న సమస్యలు ఏం చేస్తాయి? వాక్యం మనలోకి రాకుండా
చింతిస్తుంటాం. ఇలా చాలా ఉన్నాయి ప్రియులారా. మూడవ విత్తనం వేసినప్పుడు మూడవది ఎక్కడ పడిందట? రాతి నేలలో పడింది. ఎక్కడ పడింది? రాతి నేలలో పడింది. మొలిసింది వెంటనే మొలిసింది. కానీ ఏరు లోపలికి వెళ్ళకుండా ఏముంది కిందను? రాయి ఉంది. వీళ్ళు మూడో వ్యక్తులు. వీళ్ళకి వాక్యం ఇష్టమే, దేవుని సన్నిధి కావడమంటే ఇష్టమే, దేవుని సన్నిధిలో ఉంటారు. కానీ వాక్యం పడిన వెంటనే ఏమంటారు తెలుసా? ఈరోజు నాతోనే దేవుడు మాట్లాడాడు అని అనుకుంటారట. కానీ మరుక్షణం అదేమైపోతారట? మారిపోద్ది. ఎందుకంటే పైనే మాత్రమే వాక్యం వింటారు, లోపలికి వాక్యం వాళ్ళకి వెళ్ళదు. వీళ్ళు దేవుని మరుచువారు. దేవుని మరుచువారు ఎవరంటే వాక్యం అంగీకరిస్తారు కానీ వెంటనే మర్చిపోతారు. మనకి ఎక్కువ బుద్ధి అదే కదండి, మతి మరుపు. నీకు ఉందో లేదో? నాకు బోల్డ్ ఉంది, బకెట్లు ఉంది నాకు. ఏంటది? మీకుందా? నాకు మాత్రం బోల్డ్ ఉంది. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నా ఏమవుతుంటాను? మర్చిపోతుంటాను. ఇలా ఉండొద్దురా బాబు అంటే అలాగే ఉంటాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళగరా బాబు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాను, ఇది చెయ్యకురా బాబు అంటే అదే చేస్తుంటాను. అప్పుడు అంటాను దేవా ఈ రోజు నుండి అది చేయను ప్రభా అంటాను. మళ్ళీ అదేమవుతాను? మర్చిపోతాను. మళ్ళీ రెండో రోజు అది ఎప్పుడైతే బాగా తగులుతుందో మళ్ళీ ఏం మోసపోయినట్టు అని అనిపిస్తుంటది. దేవుడు అప్పుడు అంటాడు, మొదటే నేను చెప్పాను కదా, నువ్వు నా మాట ఏమయ్యా? మరచివారు, దేవుని మరచివారులారా యోచించుకోనుడి. దేవుడు మర్చిపోయేవారు మొదటి రకం ఎవరంట? వాక్యం వింటారు కానీ హృదయంలోకి దాన్ని దాచుకోరట, లోపలికి వెళ్ళనివ్వరట. ఎక్కడి నుండి ఎక్కడే దులిపేసుకొని వెళ్ళిపోతుంటారట, వాక్యం. ఏంటి ఎంత వాక్యం దేవుడు మనతో మాట్లాడుతుంటే ఒక్క వాక్యం కూడా మన హృదయంలో లేకపోతే అది వాక్యం విన్నట్ట దులుపుకొని వెళ్ళిపోయినట్ట. గట్టిగా చెప్పండి, దులుపుకొని వెళ్ళిపోయినట్టే. ఇలాంటి వాళ్ళు దేవుడిని మర్చిపోయిన వాళ్ళట. రెండవ రకం ఎవరో చూద్దాం. మత్తయి సువార్త 26:43 త్వరగా. చాలు రైట్ ప్రియులరా. ఇక్కడ రెండో రకం ఎవరంటే ప్రార్థన చేయకపోవడం. ప్రార్థన అనగా నిద్ర వచ్చేస్తుంటుంది వీళ్ళకి. నిజం తల్లి, ఎంతసేపు అయినా ఏదైనా చూస్తాం కానీ ప్రార్థన అనేసరికి ఏమొచ్చద్దు? నిద్ర వచ్చేది. వీళ్ళు దేవుడికి దూరముగా ఉన్నవారు, మరుచువారట. దేవుడికి మర్చిపోతున్నవారు. ప్రార్థన అనేసరికి నిద్ర వచ్చేద్దట. నీకు తప్పు కాదమ్మా, నీకు దేవుడికి దూరం చేసే ఆ గుణం అది. ఏంటి ఏ అక్కో తమ్ముడు ఎవరైనా వచ్చారు అనుకోండి గంటల తరబడి మాట్లాడుతాం. ఏంటి ఒక సినిమా చూసామనుకోండి, ఒక సీరియల్ చూసామనుకోండి, రాత్రి 12 అయినా కంటి మీదకి కునుకు రాదు. అదే చిన్న మోకాళ్ళు వేసామనుకోండి దానంత వేగం వచ్చి పడిపోద్దు. వీళ్ళు దేవుడు మరిచివారు. అంటే ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయని తెలుసు కానీ ప్రార్థన చేయలేరు వీళ్ళు. అంటే దేవుణ్ణి మర్చిపోయిన వాళ్ళు. మూడవ రకం ఎవరో చూద్దాం. మూడవ రకం చూద్దాం పిల్లలు. మూడవ రకం 2వ తిమోతి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4:10, 4వ అధ్యాయం 10వ వచనం. నాలుగవది ఏంటమ్మా? లోకాన్ని స్నేహించేవారు దేవుడికి మరిచివారు. లోకములు అలవాటు పడిన వాళ్ళు, లోకరీతిగా స్నేహానికి అలవాటు పడిన వాళ్ళు దేవుడిని ఏం చేస్తారు? మర్చిపోయేవారు. దేవుడు అంటారు లోక స్నేహం దేవునితో వైరం.
నువ్వు లోక స్నేహం చేస్తావంటే దేవునికి వైరం, దేవునికి నీ విరోధుడు. చూసారా, దేవుని మర్చిపోయేవారు. తర్వాత ఇంకొకరు ఉంటారు, చూద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితుడు గనుక నీ మీద తప్పు మోపుతున్నాను. చూసారా, అలవాటు భక్తులు చేస్తారు చాలా మంది. ఆచారాల భక్తి, అలవాటు భక్తి చేయకూడదు. అలవాటు భక్తి వద్దు. మొదట ఉన్నటువంటి విశ్వాసం నీలో లేదు కాబట్టి దేవుడికి మర్చిపోయావు. మొదట ఉన్న ప్రేమ నీలో లేదు కాబట్టి దేవుడికి మర్చిపోయావు. తర్వాత ఇంకా మర్చిపోయేవారు. యాకోబు రాసిన పత్రిక 4:7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదుని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును. దేవుని వద్దకు రండి, అప్పుడు మీ వద్ద. వీళ్ళు ఎవరంటా దేవుని వద్దకు రారట. వీళ్ళు దేవుని యందు దూరముగా ఉన్నవాళ్ళు, దేవుని మరుచువారు, దేవుని దగ్గరికి రారు. ఉపవాస ప్రార్థనలు అవుతున్నాయి, మా సంఘం వెళ్ళాలి, అది ఇంటి దగ్గర ఖాళీకి నేను ఎందుకు కూర్చోవాలి అనే మనసు వీళ్ళకి ఉండదట. ఎంతసేపు తిన్నామా, వండుకున్నామా, తినేసామా, పడుకున్నామా. వీళ్ళు దేవుని మర్చిపోయిన వాళ్ళు. అక్క, చెల్లి, తమ్ముడు, 1 గంట నాకు ఖాళీ ఉంటే నేను మందిరానికి వెళ్ళిపోవాలని ఆశ నీలోకి రావాలి. దేవుని మర్చిపోయేవారు ఏం చేస్తారంట? దేవుడి దగ్గరికి రారు. అలా ఖాళీగా ఉంటుంది. ఇంటి దగ్గర ఏం చేస్తుంటారు? ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు, కానీ దేవుడి దగ్గర రారు. లేనిపోయినవన్నీ సర్దేసుకుంటుంటారు. తీసిందే తీస్తారు, తుడిసిందే తుడుస్తారు, తోముతారు, ఉతికిందే ఉతుకుతారు. ఏంటి ఆ సీపురు కట్టను ఏం చేస్తారు? అరగబాగా వేస్తారు. ఆ సమయం దేవుడి దగ్గర ఉండొచ్చు కదా. దేవుడి దగ్గరికి వస్తే నీకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు కదా. వీళ్ళందరూ దేవుణ్ణి మరచువారు. అయితే మీరెవరు? దేవుణ్ణి వెతుకువారులారా. దేవుణ్ణి వెతికే వారికి దేవుడు తెప్పరిల్ల చేస్తాడు, గొప్ప జీవితాన్ని ఇస్తాడు. ఇలా చాలా విషయాలు ఉన్నాయండి. ఇందులో మీరు ఏదైనా ఒకటి ఉంటే మీరు దేవుణ్ణి మర్చిపోయినాడు. అలా ఉండకూడదని దేవుడి ఉద్దేశం. దేవుణ్ణి వెతికేవారులారా, దేవుని వెతికేవారు ఎలా ఉంటారు? దేవుని వెతికే వారికి దేవుడు తెప్పరిల్ల చేస్తాడు. అది అనేక మంది చూసి ఏమవుతారు? సంతోషిస్తారు, ఆనందపడతారు, సాక్ష్యం నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి చూద్దాం. ఒకసారి కీర్తన గ్రంథం 69వ అధ్యాయము. బాధపడువారు దాన్ని చూసి సంతోషించెదరు. దేవుని వెతుకువారులారా, మీ ప్రాణము తప్పరిల్లును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని వెతికేవారు ఏం చేస్తారు? నీ జీవితం తెప్పరిల్లాలంటే మొదట నువ్వు దేవుడి దగ్గరికి రావాలి. యాకోబు రాసిన పత్రిక 4:7 మాట రాయబడింది. 6:7 4:6 చదవండి. కాదు గాని ఆయన ఎక్కువ కృపిచ్చును. ఎవరి దగ్గర ఎవరికి ఇస్తాడు? ఎవరైతే ఆయన్ని వెతుకుతారో వాళ్ళకి ఎక్కువ కృప దొరుకుతుంది. దేవుని వెతికే వారందరికి ఏం దొరుకుతుందమ్మా? ఎక్కువ కృప. ఏ కృప? ఎక్కువ కృప దొరుకుతుంది. దేవుని వెతికే వారందరికి, దేవుడి దగ్గరికి వచ్చే వారందరికి దేవుడు ఎక్కువ కృప ఇస్తాడు. ఏంటి ఆ కృప? ఆ కింద రాశాడు చూడండి. అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్తున్నది. కాబట్టి దేవుడికి లోబడి ఉండి క్రైస్తవుడు మొదటి కృప ఏంటి? అపవాదుని ఎదిరించే బలం దేవుడు నీకు ఇస్తాడు. సమస్యను ఎదిరించే బలం నీకు ఇస్తాడు.
ఏంటి? సైన్యాన్ని ఎదిరించే బలం నీకిస్తాడు, రోగాన్ని ఎదిరించే బలం నీకిస్తాడు, అవమానం ఎదిరించే బలం నీకిస్తాడు, శోధనను ఎదిరించే బలం నీకిస్తాడు, అనారోగ్యాన్ని ఎదిరించే బలం నీకిస్తాడు. అపవాదం ఎన్ని కుయత్తులు పెట్టి మన ఇంటి మీద పనిచేస్తుందో అన్నింటిని ఎదిరించే కృప దేవుడు మనకి ఇస్తాడు. అటువంటి కృప నీకు ఇస్తాడు దేవుడు. కాదు కానీ అక్కడ అంటాడు, ఎలాంటి కృప అంటే ఎక్కువ కృప అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ చదవండి. కాదు కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చాడు. ఏంటా కృప? ఆ కింద రాసిన చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండండి. ఏం చేయాలమ్మా? దేవుడి మాటకి మీరు ఎప్పుడైతే లోబడతారో, దేవుడి మాటకి ఎప్పుడైతే మీరు విధేయత చూపిస్తారో, దేవుడి మాటకి మీరు ఎప్పుడైతే ఇష్టపడతారో, దేవుని సన్నిధికి ఎప్పుడైతే రావడానికి ఇష్టపడతారో, దేవుడి మాటను ఎప్పుడైతే హృదయంలో వేసుకుంటారో, దేవుని ప్రతి మాటకి ఎవరైతే లోబడతారో అండి, అపవాదులు ఎదిరించే కృప ఇస్తారు. ఎదిరించే దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. ఆ బలం నీకు ఇస్తాడు. సమస్యను ఎదిరించే బలం. చివరికి ఎంత బలం అంటే మృత్యువును కూడా ఎదిరించే బలం దేవుడు మనకి ఇస్తాడు. మృత్యువుతో కూడా పోరాడి విజయం ఇచ్చే కృప దేవుడు మనకి ఇస్తాడు. అంటే ఈరోజు దేవుని సేవకులందరికీ కూడా మృత్యువుతో పోరాడి దాని మీద విజయం ఇచ్చాడు. దేవుడి దగ్గరికి వచ్చిన వారిని అన్యాయం చేయడు. నువ్వు నిజంగా దేవుడి దగ్గరికి వస్తే, ఏదో వచ్చానని నటిస్తూ నేను చెప్పలేను. నటించడం అంటే ఇందాక చెప్తాను కదా, వాళ్ళు దేవుడికి దూరమైన వారు. ఈ 10 క్వాలిటీలు కలిగిన వారు దేవుడికి దూరమైన వారు. సరైన సహవాసం లేకపోవడం, దేవుడి దగ్గరికి రాకపోవడం, ప్రార్థన చేయకపోవడం, వాక్యం వినకపోవడం, వాక్యానుసారం జీవించకపోవడం, ఇవన్నీ కూడా దేవుడికి దూరమైన మాటలే. దేవుడికి దూరమైన వాడికి ప్రార్థన చేయాలని ఉండదు. దేవుడికి దూరమైన వాడికి వాక్యం వినాలని ఉండదు. దేవుడికి దూరమైన వాడికి ఏంటి సహవాసం చేయాలని కూడా ఉండదు. దేవుడికి దూరమైన వాడికి సన్నిధికి వెళ్ళాలని ఉండదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పినా, ఒక్క వారం చర్చ్ మానండి, ఏంటి మీరు ఎన్ని వారాలు దేవుడికి దూరం అయిపోతారు. ఒక్కరోజు రేపు మానేయండి, ఇంకా మళ్ళీ ఇప్పటి వరకు ఏస్టర్ అయిపోయినా మీరు కనబడరు. ఒక్కరోజు దేవుడికి దూరం అయితే ఇంకా మనకేమనిపించద్ది? ఏమనిపించద్ది? మనలోకి ఒక ఏమొచ్చేది తెలుసా? దాన్ని అంటారు లేజీ. అంటే దాన్ని ఏంటి? బద్ధకం. బద్ధకం అంటే ఇంకొక మాట ఉంది దానికి, నిర్లక్ష్యం. నిర్లక్ష్యం వచ్చేది. నిర్లక్ష్యం వచ్చేది. అంతవరకు ఎందుకు రోజు నేను ఒకసారి వేగం లెగాలి అనుకుంటూ ఉంటాను. ఇలా చూస్తాను, ఇలాగే చూస్తాను. ఇలా లేచి అక్కడ ముళ్ళు ఇలా కనబడుతుంది. ఇంకొక 5 నిమిషాలు ఉందలే, ఇంకొక 5 నిమిషాలే ఉందలే అనుకొని ఇలా కన్ను మూస్తాను. ఈ 5 నిమిషాలు కాస్త అరగంట, గంట దాటిపోద్ది. అరగంట, గంట దాటిపోద్ది. నేను నా జీవితంలో జరిగింది నేను చెప్తున్నాను. ఎవరి జీవితంలో నిర్లక్ష్యం నేను చెప్పట్లే, నా నిర్లక్ష్యం చెప్తున్నాను. ఈ గంట దాటేసరికి అక్కడ 6:30కి రమ్మంటారు, నేను పడుకుంటే 7:30 అయిపోద్ది. ఇంకెక్కడ వెళ్తాను? అక్కడ ఒక్క నిర్లక్ష్యం ఏం చేస్తే తెలుసండి, నా జీవితంలో జరిగిందో మీకు చెప్తాను. అక్కడికి వెళ్ళాలి నేను 6:30కి. ఇప్పుడు లేచింది ఎన్ని గంటలకి? 7:30కి. 7:30కి లేస్తే 6:30కి వెళ్ళగలనా? వెళ్ళలేను. మరి ఇప్పుడు వెళ్తాను, ఏం చెప్పాలా? ఏం చెప్పాలి చెప్పండి? నిజం చెప్తానా? నిజం చెప్తానా? ఏమండి నేను 7:30కి లేచానని మీరు చెప్తే మీరేమంటారు? మా పాస్టర్ గారు 7:30కి లేచారు, మనకేట్లా అంటే అక్కడ ఏం చెప్పాలి నేను? అంటే ఒక దాన్ని కప్పుచ్చుకోవడానికి అబద్ధికుడిని అయిపోతున్నాను. ఒక నిర్లక్ష్యం ఏం చేసింది? అబద్ధంలోకి నన్ను నెట్టేసింది. ఒక నిర్లక్ష్యము ఒక మనిషితో ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పాల్సి వస్తుంది? అబద్ధం చెప్పవలసి వస్తుంది.
అబద్ధికులందరూ ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. మరి బోధించింది నేను నరకానికి వెళ్ళిపోతే మరి ఇంకేముంది? నా విషయం చెప్తున్నాను, మీ విషయం కాదు. మీకుందో లేదో నాకు తెలియదు, కానీ నాకుందని నేను చెప్తున్నాను. నిర్లక్ష్యం ఉన్నది ఇంకో 10 నిమిషాలు. ఆ నిర్లక్ష్యం బట్టి గెలవగలదు కుందేలు, కానీ నిర్లక్ష్యాన్ని బట్టి ఏమైంది? ఓడిపోయింది. కుందేలు నిజం కుందేలు గెలుతుందా తాబేలు గెలుస్తుందా? నీలాంటిదే కదా. నువ్వు తప్పకుండా విజయం సాధించగలవు. నీకు దేవుడు ఆ శక్తి ఇచ్చాడు. నువ్వేదనుకుంటుంది జరుగుతుంది. ఎందుకంటే నీతో ఉన్నవాడు శక్తిమంతుడు. నీతో ఉన్నవాడు నువ్వు నోటి నుండి ఏం అడిగితే అది ఇస్తాడు. నువ్వు ఇది నా ఇంట్లో జరిగించు ప్రభు అంటే జరిగిస్తాడు. ఇలా కావాలి ప్రభు అంటే అలా చేస్తాడు. నేను ఎంతమంది మనుషులు ప్రార్థన దేవుడు వినలేదు. ఒక నరుడు యెహోషువ, మనలాంటి నరుడే. సూర్యుడు ఆగిపోమంటే ఆపేశాడు కదా దేవుడు. ఎవరు? యెహోషువ. దేవుడా? దేవత? మనకంటే గొప్పవాడా? కాదు, మనలాంటి ఒక మనుష్యుడే. అంచేతన బైబిల్ రాసింది నీలాంటి మనుష్యుడే. ఒక నరుని మాట దేవుడు ఆలకించిన దినము ముందు గాని తర్వాత గాని లేదటండి. నరుడు మాట ఎవరు ఆలకించారు? దేవుడు అలా ఉంచు ప్రభు అంటే అలా ఉంచాడట. అంతే దేవుడినే ఏంటి ఒక నరుడు మాటకి దేవుడు ఎంత విలువిచ్చాడో చూడండి. మరి అదే దేవుడిని మనం కలిగి ఉన్నామా? లేదు. ఈరోజు నీ ఇంట్లో ఏమడిగినా అది జరుగుతుంది ఖచ్చితంగా. అది జరగబోతుందంటే కారణం ఏంటంటే నీ నిర్లక్ష్యమే. లేసక్క 2 గంటలు లేచి ప్రార్థన చేయమంటే ఇప్పుడు 2 గంటలు లేపించాడేంటి దేవుడు? ఆ పిల్లోడు ద్వారా చిన్నపిల్లోడు నీకు కొంటాడు. వాడొచ్చి ఇలా బొగ్గు మీద కొడతాడు 2 గంటలప్పుడు రాత్రి. మీరు పడుకోడు, నేను పడుకోనివ్వరు. కొనుక్కోను నేను కనీసాను అని అంటావు తప్ప, దేవా నా కొడుకు ద్వారా నాకు లేపేవా, మా ఇంట్లో బోల్డ్ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల కొరకు నేనేం చేయాలా? ప్రార్థన చేయాలన్నా ఎప్పుడైనా అనుకున్నారని మీరు? అనుకున్నారా? అనుకోరు. ఒకవేళ ఎవరైనా ఆ సమయంలో వీళ్ళు లేపడం కాదటండి, దేవుడే లేపుతాడట. ఎలాగైనా దేవుడు మనల్ని లేపుతాడని. మనల్ని ప్రేమించే దేవుడు ఏ రాత్రైనా నేను లేపేస్తాడు నిద్ర లేకుండా. ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? నీకు నిద్ర ముఖ్యం కాదు, నీ జీవితం ఆశీర్వదింపబడాలని దేవుడు. మనం ఏం చేస్తాం తెలుసా? ఇదిగో వచ్చాడు, ఇప్పుడు వరకు తిరిగి వచ్చాడు 12 గంటలకి ఇంటికి. వీడు పడుకోడు, నన్ను పడుకునేవాడు ఎవడు? అలా ఆయన రావడం కాదండి, దేవుడు నిన్ను ఏం చేయడానికి, ఆ 12 గంటలకుండా తిరగకుండా ఉండడానికి నువ్వు ప్రార్థన చేయమని దేవుడు. ఆ వ్యక్తి సకాలానికి ఇంటికి రావడానికి నువ్వేం చేయాలి? ఆ సమయంలో ప్రార్థన చేయాలి. కానీ ఏమంటే తెలుసా? నీకు నిద్ర ఉండదు, నాకు నిద్ర లేకుండా చేస్తావు. దేవుని బతుకు ప్రభువా అని ప్రార్థన చేస్తావు. కానీ ప్రభా ఆ వ్యక్తికి మారు మనసు దయచేయాలని ప్రార్థన చేస్తావు. నిజం ప్రియులారా, దేవుడు లేపినప్పుడు ఖచ్చితంగా లేచి ప్రార్థించాలి. ఆ శక్తి ఇచ్చాడు. యెహోషువ ప్రార్థన చేస్తే చంద్రుని సూర్యుని ఆపేశాడు. ఒక నరుడు ప్రార్థన ఆలకించాడు. యెహోషువ దేవుడే. ఎవరి దేవుడు? నా దేవుడు. మరి యెహోషువ ప్రార్థన ఆలకించిన వాడిని ప్రార్థన ఆలకించడా? ఆలకిస్తాడు. నువ్వు ఏది అడిగితే వచ్చేస్తాడు. ఏది అడిగితే దేవుడు వచ్చేస్తాడు. ఏలియా మనలాంటి మనుషులే. ఏలియా వర్షం ఆగితే మనగాను ఆపేశాడు, కురవమనగాను. ఎంత గొప్ప దేవుడు చూడండి. అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? మన దేవుడు అంత గొప్పోడైనా మన మాట ఎంత చక్కగా వింటున్నాడు. కొన్నిసార్లు మీరు ఎప్పుడైనా ఆలోచించండి, తండ్రి కొడుకులు బాగా ప్రేమించి స్నేహితులు ఉన్నారనుకోండి. తండ్రి కొడుకులే కాదు, పిల్లలు తండ్రి స్నేహితులు ఉన్నారనుకోండి. వాళ్ళ కొడుకు అంటే, డాడీ మా స్కూల్లో సిట్ స్టాండప్ అన్నారు, మాకు ఆట ఆడిపించారంటే
ఈ కొడుకు చెప్పినట్టు తండ్రి ఏం చేస్తుంటాడు? ఏం చేయాలి? సీట్ అనగానా కూర్చుంటాడు, స్టాండప్ అనగానా లేస్తాడు. మరి నాలాంటి కాపు కట్టాడైతే చెప్పాలా గట్టిగా? అలాంటి కూడా ఉన్నారు కదా, అలాంటి కూడా ఉన్నారు కదా, ఉన్నారా లేరా? మీరు అంతే కదా, మీ పిల్లలు ఏమంటే అదే చేస్తుంటారే. మీరు మంచి తల్లులు, కానీ నా దేవుడు మంచివాడు. మనం ఏమంటే అదే చేస్తాడు. ఒక విధంగా చెప్పాలంటే మనం తందంటే తందాన, తందానంటే తందాన. పరలోకమే నా మాట, పరిశుద్ధతే నా బాట. పరలోకమే నా మాట, పరిశుద్ధతే నా బాట. భూమి ఉండేది కొద్ది కాలమే, భూమి ఉండేది కొద్ది కాలమే. హల్లెలూయా. ఈ భూమి మీద ఉండేది కొద్ది కాలమే, పరలోకమే మన మాట అయి ఉండాలి, పరలోకానికే మన బాట అయి ఉండాలి. నిజం ప్రియుల, దేవుడు నీవేం చెప్తే అందుచేత దేవునికి లోబడండి. ఏమంటున్నాడు అక్కడ? ఆవిడ కట్టండి అమ్మా, దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. మీరు ఉన్న సమస్యలు ఎదిరించండి. దేవుడికి మీరు లోబడండి, మీ ఇంట్లో సమస్యలు మీరు ఎదిరించండి. ఎదిరించే బలం దేవుడు నీకు అనుగ్రహించుగా, వాటిని ఎదిరించే బలం దేవుడు నీకు అనుగ్రహించుగా. దేవుడితో మనం ఉంటే ఆ బలం మనకి ఇస్తాడు. దేవుడితో మనం లేకపోతే దాని దగ్గర మనమేమవ్వాలా? బెండ్ అయిపోవాలి, తప్పదు. బలం లేనాడు ఏమైపోతాడు? బెండ్ అయిపోతాడు. బలమున్నాడు ఏమవుతాడు? ఎదిరిస్తాడు, జయిస్తాడు. ఈరోజు మీరందరూ జయం పొందుదురుగా. మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా దాన్ని ఎదిరించే కృప దేవుడు మీ అందరూ కలిగించి ప్రతి ఒక్కరికి ఆ దేవుని శక్తి విడుదల అవునుగాక. ఈరోజు మీ ఇంట్లో సమస్య చెప్పండి, యేసు నామములో దేవుడు నాకు ఈ కృప ఇచ్చాడు. నువ్వు దేవుడితో ఉంటే ఈ కృప నీకు వస్తుంది. దేవుడికి నువ్వు లోబడితే ఆ కృపని మీద ఆవరిస్తాడు. దేవుడికి నువ్వు లోబడితే దేవుని కృపని మీద నిండుగా ఉంటాడు. దేవునికి లోబడితే దేవుడు తన శక్తితో నేను నింపుతాడు. దేన్నంటే దేన్నైనా జయించగలవు. ఇది కావాలి ప్రభు అంటే అది నీ కొరకు చేస్తాడు. ఒకవేళ లేకపోతే నీ కొరకు సృష్టిస్తాడు. సృష్టించగల దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులరా అక్కడ అంటున్నాడు, దేవుని వెతుకువారులారా మీ ప్రాణమును తెప్పరిల్లును గాక. మీ ప్రాణం ఏమవుతాయి? దేవుని వెతికేవాడు ప్రాణం అంతా తెప్పరిల్లుతుంది. ఎలా తెప్పరిల్లుతుంది అంటే ఇప్పుడు అన్నాను కదా, చూడండి యాకోబు రాసిన పత్రిక 4:6-7. కాబట్టి దేవునికి లోబడి ఉండడి అపవాదిని ఏం చేయాలా? గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. దేవునికి లోబడితే ఏమవుతుంది? అపవాదిని ఎదిరించే బలం వస్తుంది. మీరందరూ ఏం చేయాలి? మీ సమస్యల్ని, మీకున్న సమస్యల్ని, మీకున్న కష్టాల్ని, మీకున్న బాధల్ని, మీకు అపవాది పెట్టిన కుతంత్రాల్ని, ప్రతి తంత్రాన్ని ఎదిరించే శక్తి దేవుడు మీకు ఇస్తాడు. ఆ శక్తి కావాలంటే వీరి దగ్గర మనం ఏమవ్వాలా? లోబడాలి. ఎవరి దగ్గర? ఎవరి దగ్గర? ఈరోజు నాకు దేవుడు శక్తి ఇచ్చాడనుకో మీ ఆయన్ని ఎదిరించకండి. ఏమంటారు పాస్టర్ గారు? ఇంటికి లే, నాకు అసలే దేవుడు ఏమి ఇచ్చాడు? పవర్ ఇచ్చాడు. ఏంటి మీరు కొత్తగా అయిపోయి ఉంటే డానియల్ పాస్టర్ గారు చర్చికి వెళ్ళి ఇలాగైపోయింటే, డానియల్ పాస్టర్ గారు చర్చికి వెళ్ళి ఏం చెప్పాడు ఆయన? అలాగే చెప్తాడు ఆయన. అంటారమ్మా ఆ కేసు నా మీదకి వస్తుంది. ఎవరిని ఎదిరించాలా? అపవాది. మీ ఇంట్లో మీ పిల్లల్ని ఏడిపిస్తున్నాడే అపవాదిని. మీ ఇంట్లో రోగం పెట్టి ఏడిపిస్తున్నాడే ఆ రోగాన్ని. మీ ఇంట్లో ఫైనాన్స్ ప్రాబ్లం పెట్టి ఏడిపిస్తున్నాడే ఆడిని. మీ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడే ఆడిని. మీ ఇంటికి ఆనందం లేకుండా చేస్తున్నాడే ఆడిని. మీ భార్య భర్తల మధ్య ఆనందం లేకుండా చిచ్చు పెడుతున్నాడే ఆడిని. మీ పిల్లలు తల్లిదండ్రులు కలిసి ఆనందంగా బ్రతకలేకపోతున్నారే ఆడిని. మీ ఇంటి మధ్య సమాధానం లేకుండా చేస్తున్నాడే వాడిని ఎదిరించే కృప కావాలి. మనం వాడిని ఎదిరించే కృప.
అటువంటి కృప దేవుడికి అనుగ్రహించుకుంటాం. ఆమేన్, ఆమేన్. దేవునికి లోబడండి, అపవాదిని ఎదిరించండి. ఎలా ఎదిరిస్తామంటే దేవుడికి లోబడితే. ఇంకా అక్కడ కిందన అంటాడు, అప్పుడు మీ ఇంటి నుండి ఆ సమస్య పారిపోదు. ఏ సమస్య ఈరోజు మందిరానికి వచ్చేవ తల్లి చెల్లి, ఆ సమస్య మీ ఇంటి నుండి ఏమవ్వాలో పారిపోతారు. దేవుడు చెప్తున్నాడు, నేను కాదు. దేవుడి మాట అది. నీ దేవుడు ఎప్పుడైతే లోబడతావో, ఆడిని ఎదిరిస్తావో, ఆ సమస్య ఏమవుతుంది? పారిపోద్ది. మీకు ఎగ్జాంపుల్ తెలుసా? మీరు వీధంతా పరిగెడుతున్నారు అనుకోండి, వెళ్తున్నారు అనుకోండి, అర్ధరాత్రి కుక్క ఏం చేస్తుంది? గట్టిగా చెప్పాలి, గట్టిగా అవ్వు అనుకొని ఏం చేస్తుంది? మీ వెనకే పడుతుంది. మీరు ఇంకా అది అరుస్తుందని పారిపోతున్నారు అనుకోండి, గట్టిగా వచ్చి పెక్క అందుకుంటారు. అదే అది అరుస్తున్నప్పుడు మీరు స్ట్రైట్ గా నిలబడ్డారు అనుకోండి, ఏమవుతుంది? ఎప్పుడైనా నిలబడ్డారా? నిలబడే ధైర్యం ఎందుకు వచ్చిందా? ముందు మీకే భయం, పెక్కలాగేద్దేమో అని. కానీ అప్పుడు నిలబడితే అదేం చేయదు, సింహమని ఏం చేయదండి. ఏ జంతువు కూడా నువ్వు నిలబడితే ఏం చేయదండి. ఏ జంతువు కూడా నువ్వు నిలబడితే ఏమో చేయదు. నువ్వు కొంచెం కదిలితేనే. నీకు ఇంకో విషయం తెలుసా? మనం భయపడితేనే దెయ్యం మన ఇంటికి వస్తుంది. భయపడకపోతే మన ఇంటికి దెయ్యము రాదండి. అస్సలు నీతో దెయ్యం రాదు. మీ ఇంట్లో కట్న కదిలినా భయపడిపోతావు, ఫ్యాన్ తిరిగినా భయపడి నువ్వే ఫ్యాన్ వేస్తావు. ఇది కడతావు, నువ్వు వచ్చేస్తావు. శబ్దం ఏం శబ్దం వచ్చింది విన్నారా? ఉరుముల శబ్దం. ఒక్కసారి ఎలాగండి అన్నది. ఇంట్లో మీరు ఎలాగన్నారో అబ్బో అన్నారేమో కదా. పాస్టర్ గారు ప్రార్థనలు పక్కన లేచిపోయారు. ఏమని మీరు ఎక్కడున్నారు? మీరు ఎక్కడ? నేను వాక్యం ప్రిపేర్ అవుతున్నాను. ఆ రూమ్ లో నుండి ఈ రూమ్ లోకి వచ్చారు. ఏంటది? అయ్యో, చూసారా? వీటన్నిటి మీద దేవుడు మనకేమిస్తాడు? అధికమైన శక్తి ఇస్తాడు. నిజం ప్రియుల, అధికమైన శక్తి ఇస్తాడు దేవుడు. అధికమైన శక్తితో దేవుడు మనల్ని నింపుతాడు. ఈరోజు దేవుడికి లోబడండి, అటువంటి శక్తి దేవుడు మీకు ఇస్తాడు. తర్వాత అంటున్నాడు, తర్వాత చదవండి. రెండవది, ఆ శక్తి పొందాలంటే ఎక్కడికి రావాలో? ఉపవాసం నుండి రండి. దేవుని శక్తి ఎవరికైతే కావాలో వాళ్ళు ఎలా రావాలట? ఉపవాసం నుండి రండి. దేవుని దగ్గరికి రండి అంటే వాళ్ళు వచ్చారు, మనము వచ్చాం. అందరికీ దొరకదు. ఆశ కలిగి ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖించి అంటాడు. యావేలు రాసిన గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం అంటాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకంగా నా వద్దకు రండి. ఎలా రావాలట? మనస్ఫూర్తిగా దేవుడి దగ్గరికి రా. ఆపాపన అలా చూద్దు. సగం దేవుడి దగ్గర ఉండొద్దు, పూర్తిగా ఉండి దేవుడి దగ్గర. అప్పుడు నీ కుటుంబం బాగుపడిపోదు, నీ జీవితం బాగుపడిపోదు. జీవితం పూర్తిగా బాగుపడాలంటే పూర్తిగా దేవుడి మీద మనం ఆధారపడాలి. సగం ఆధారం అయితే అవదు. కష్టం. ఎలా కష్టం అంటే వచ్చిన సగము వచ్చిన దానికి పోతుంది. ఈరోజు ఒక ఇంటికి వెళ్ళా, ప్రేయర్కి రమ్మంటే వెళ్ళాను. ఆ పాపను తీసుకొచ్చారు, డెలివరీ అయింది, పాపను తీసుకొచ్చారు. వెళ్ళిన తర్వాత ఆవిడ చెప్తుంది, పాస్టర్ గారు మా ఇంట్లో అన్ని కష్టాలేనండి. ఎన్ని కష్టాలంటే ఎవరికి బాగోదు. ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నాం. కట్నుంచి వెళ్ళవనమ్మా. ఆవిడ కట్నుంచి పంపించండి అమ్మా. ఆవిడ కట్నుంచి పంపించండి.
ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నాం. ఇంకా కన్నిటికంటే గొప్పది ఏంటంటే మా పొలమే మేము డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తుంది. చూసారా అలాంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి ఏం చేయమంటారు? దానికి కారణం ఏంటి? దానికి కారణం ఏంటి? పరిస్థితి ఏంటి అని అడుగుతున్నప్పుడు నేను ఒకటే చెప్పాను, దానికి కారణం ఏంటి? నేను చెప్పాను అనుకో, నువ్వు బాధపడతావు, నీకే తెలిసిపోతుంది కదా అన్న. ఏంటి పాస్టర్ గారు తెలియట్లేదంటే, అప్పుడు వాళ్ళ పాప లేదా వాళ్ళ కొడుకు వాళ్ళందరూ అప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటారు, నిజమే పాస్టర్ గారు, మేము దేవునికి దూరం అవ్వడమే మా జీవితాలు ఏది మేము జయించలేకపోతాం. కష్టపడుతున్నాం, వేలు వస్తుంది, కానీ దేవుడికి ఇవ్వడంలో మేము వెనక తీసేస్తున్నాం. మాకు 10,000 వచ్చిందనుకో, ఒక 200-300 కానుకిస్తున్నాం. ఈరోజు అనవసరంగా 3 లక్షలు మా పొలంకే మేము ఇవ్వాల్సి వస్తుంది. వేరే వాడి మీద ఏముందంట పొలము, వేరే వాళ్ళ పేరులో ఉండాలి. పూర్వం నుండి ఇల్దే, కానీ పేరు ఆల్ది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంట, సహజంగా అయితే ఎవరు దున్నుతుంటే ఆల్దే కదండి. మీరు పూర్వం నుండి ఊర్లో వాళ్ళు తెలుసా తెలీదా? తెలిసినప్పుడు మరి తెలుసు. చూసారా, అక్కడ వాళ్ళకి అర్థమైపోతుంది. మనం అదే పాస్టర్ గారు చెప్తే ఎలాగ ఉంటుంది. కాబట్టి దేవుడే చెప్తాడు. మనం దేవుడికి దూరం అయిపోతుంటే మన ఇంట్లో కార్యాలు కూడా దూరం అయిపోతుంది. దేవునికి స్తోత్రం. దేవుని వెతుకువారులారా మీ ప్రాణము తెప్పరిల్లునుగా. తెప్పరిల్లాలంటే ఏం చేయాలి? మొదటగా దేవుడికి లోబడాలి, రెండవగా దేవుడి దగ్గరికి రావాలి, దేవుడి దగ్గరికి రావాలి. మూడవది చూద్దాం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. దేవునికి స్తోత్రం. మూడవది ఏంటో తెలుసు, ఎదురు చూడాలి. ఎవరి కొరకు ఎదురు చూడాలి? దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని కొరకు ఎదురు చూస్తే ఖచ్చితంగా నీ ఇంట్లో దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. దేవుడి కొరకు ఎదురు చూస్తే దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. దేవుడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడేవాడు కాడు. విడిచిపెట్టేవాడైతే పరలోకం నుండి మనకి ఎందుకు దిగి వస్తాడు? ఆయన అక్కడి నుండి వదిలేద్దరు కదా, పోతే పోని ఎవరు ఎలాగో పోతే పో. ఆయన విడిచిపెట్టేవాడు కాడు. తల్లి మనల్ని మర్చిపోద్దేమో కానీ దేవుడు మాత్రం మర్చిపోయే దేవుడు కాదు. ఇంకా అంటాడు యెషయా గ్రంథం 41:1 చూద్దాం. మౌనముగా ఉండుడి జనములారా. రైసలా దేవుని సన్నిధికి వచ్చి ఎలా ఉండాలట? మౌనముగా ఉండాలట. మౌనంగా ఉండడం అంటే మోగోళ్ళకి కాదు. ఏంటి? ఆత్మలో ఏం చేయాలా? వేదన చెందాలట. మౌనంగా ఉండడం అంటే దేవుడు చేసినంత వరకు కనిపెట్టాలట. దేవుడు చేసినంత వరకు కనిపెట్టాలి. ఖచ్చితంగా చేస్తాడు. ఆయన ఎప్పుడు కార్యం చేయకుండా ఉండే దేవుడు కాదు, చేస్తాడు. చేసినంత వరకు ఏం చేయాలా? కనిపెడుతూ ఉండాలి. ఎప్పుడైతే దేవుడి దగ్గర కనిపెడతావో నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు దేవుడు. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 15వ వచనం. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 15వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నువ్వు వాటికి ఏమిస్తావు? ఆహారం ఇస్తావు. తప్పకుండా తగిన కాలం దేవుడు ఇస్తాడు. దేవుని వైపు నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి దేవునికి లోబడి దేవుని వైపు ఎప్పుడైతే చూస్తావో ఖచ్చితంగా ఒకరోజు నువ్వు గుర్తుకుంటావు.
ఆమేన్, ఆమేన్. దేవునికి లోబడాలి, దేవుని దగ్గరికి రావాలి, దేవుని వైపు చూడాలి. దేవుని దగ్గరికి రావాలి, దేవునికి లోబడాలి, దేవుని వైపు చూడాలి. చూసినప్పుడు ఖచ్చితంగా కార్యాన్ని నువ్వు పొందుకుంటావు. ఖచ్చితంగా కార్యం నీ జీవితంలో జరుగుతుంది. అద్భుతం ఖచ్చితంగా జరుగుతుంది. జరగకుండా ఉండేది కాదు. ఎందుకంటే మన దేవుడు మాట ఇచ్చి మాట తప్ప. మిగతా వాళ్ళందరూ మాట ఇచ్చి మాట తప్పిపోతారేమో, కానీ నా దేవుడు మాట తప్పడు. నీకే మాట ఇచ్చాడో అది ఖచ్చితంగా నెరవేరుతాడు. ఆమేన్, ఆమేన్. ఈ 3 పనులు చేయాలి. ఒకటేంటి? దేవుని వెతికేవారు ఎవరు? ఈ 3. ఒకటి చెప్పండి, దేవునికి లోబడేవారు. రెండవది, దేవుడి దగ్గరికి వచ్చేవారు. మూడవది, దేవుని కొరకు ఎదురు చూసేవారు. మౌనముగా కనిపెట్టారు. మౌనంగా మౌనం అంటే అర్థం ఏంటంటే నా దేవుడు చూసుకుంటాడు. ఎంతోమంది మనం తిడుతుంటారు, నా దేవుడు చూసుకుంటాడు అంతే. ఎంతో మంది మనం ఏదో చేయాలని చూస్తారు, అవన్నీ మనకు తెలుస్తాయి. కానీ ఏం చేయాలా? మనమేం మాట్లాడకూడదు, మౌనంగా ఉంటే చాలు, మన పక్షాన్ని దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్, ఆమేన్. మౌనంగా ఉండి ఈ పని చేయాలి. ఏ పని? దేవుడికి లోబడాలి, దేవుడి దగ్గరికి, దేవుడి వైపే చూడాలి. ఆశ్రయదుర్గం నువ్వే ప్రభా, నాకు నువ్వు తప్ప ఎవరు లేరే. అది మౌనంగా ఉండడం అంటే. మౌనంగా ఉండడం అంటే నువ్వు తప్ప నాకెవరు? నా శత్రువులు నన్ను వెంటాడుతున్నారు. దీనివల్ల నా శత్రువులు నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. నువ్వే ప్రభాని ఎప్పుడైతే అంటావో నీ శత్రువులు ఆయన యుద్ధం చేస్తావు. నువ్వు ప్రార్థన చేయాలి. యెహోషాపాతు చేసిన ప్రార్థన నువ్వు చేయాలి. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 12వ వచనం యెహోషాపాతు ఎలా చేశాడో చూద్దాం. 2వ దినవృత్తాంతాలు, నా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చు గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని ప్రార్థన చేస్తూ చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? 4 విషయాలు అక్కడ కనబడుతున్నాయి. ఒకటేమంటున్నాడు? దేవా. ఒకటి ఏంటి ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ఆ గొప్ప సైన్యం వచ్చింది, 4 వైపుల సైన్యం వచ్చింది. ఒక్కడు ఏం చేయగలరా? ఏం చేయలేడు. మనలంటే మనకి కంగారు అయిపోతాం, బాధపడిపోతాం, వేదన చెందాం. ఏమైపోయాడు తెలుసా? ఇంకెక్కడికి లేదు, తిన్నగా వెళ్ళిపోయి ఎక్కడికి? దేవుడి మందిరానికి వెళ్ళిపోయాడు. సమస్య వస్తే ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఎక్కడికి వెళ్ళాడు? గట్టిగా. ఆ 4 వైపులు శత్రువులు వచ్చారు, ఎటు కదలడానికి వీల్లేదు. కాబట్టి కదలడానికి వీల్లేదని వెళ్ళలేదని కాదు, కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడతాడు. యెహోషాపాతును దేవుడు ఎందుకు అంత గొప్ప చేశాడంటే, యెహోషాపాతు ఏ విషయం అని ఎవరి మీద ఆధారపడుతుంది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. దేవుడి దగ్గర వెళ్ళిపోయాడు అంతే. వెళ్ళిపోయి ఒకటి అన్నాడు, ప్రభువా ఈ గొప్ప సైన్యము నా మీదకి వచ్చింది, దానికి నువ్వే తీర్పు తీర్చు. వాళ్ళతో నువ్వే మాట్లాడు. ఒకవేళ నీ ఇంటికి ఏదైనా సమస్య వచ్చిందా, ఆ సమస్య దేవుడితో మాట్లాడమను, దేవుడికి మాట్లాడమను. నువ్వు దేవుడి సన్నిధిలో ఉన్నావు, ఆ దేవుడికి చెప్పు, దేవా నా ఇంటి మీదకి ఈ సమస్య వచ్చింది, ఆ సమస్యతో నువ్వు మాట్లాడు. నా ఇంటి మీదకి ఆపద వచ్చింది, ఆపదతో నువ్వు మాట్లాడు. నా కుటుంబానికి దెయ్యం వచ్చింది, ఆ దెయ్యంతో నువ్వు మాట్లాడు. దేవుడు మాట్లాడితే సముద్రంతో మాట్లాడాడు. ఏంటి సముద్రం ఏమైంది? 2 పాయలైపోయింది. ఏంటి ఉరుములతో మెరుపులతో ఏంటి అలలతో అలజడి చెందిసి నావను కొట్టినట్టు ఆడుతుంది. అప్పుడు ఆ తుఫానుతో మాట్లాడాడు. తుఫాను ఏమైంది? నిమ్మలమైపోయింది. తుఫానుతో మాట్లాడాడు, తుఫాన్ని గద్దించాడు ఆయన. ఏయ్ తుఫాన్ అన్నాడు. తుఫాన్ ఏమైంది? ఆగిపోయింది అంతే. మరి రాలేదు. అప్పుడు మన్నారాలు అది ఎక్కడైనా చూస్తారనుకున్నారు ప్రజలు. అయిపోయింది కదా, మళ్ళీ వస్తుందేమని చూస్తున్నారు, కానీ రాలేదు. అప్పుడు వాళ్ళు అనుకున్నారు తుఫాను ఇంకేమైంది, అమ్మో తుఫాన్ ఆగిపోయింది. మళ్ళా ఏసునామంలో పో,
ఏసునామంలో పో అంటది, ఇక్కడ పోద్దా? ఏసునామాన్ని ఉపయోగిస్తున్నావు. దెయ్యం దగ్గరికి వెళ్ళి ఏసునామంలో పో, ఏసునామంలో పో, నువ్వు వెళ్ళు. కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు అలాగే, ఇగో ఆడు ఎంత అల్లరి చేసినా ఆడేమంటుంది తెలుసా? అల్లరా ఆడే ఒక్కడ కొడితే ఏమవుతాడు, రెండో రోజు మళ్ళీ అల్లరి చేయడు కదా, కొట్టవు. చూడండి, పో అంటే దెయ్యం పోతుందా? దెయ్యం ఏం చేస్తా చెప్పండి? ఇంకా ఎక్కువ అల్లరి చేస్తా. అని చెప్పి దేవుడు ఎవరిని ఎక్కడ ప్రేమించాలో ఎక్కడ గద్దించాలో దేవుడికి తెలిసిపోయిలే. ప్రతి దగ్గర గద్దించవద్దు, ప్రతి దగ్గర బతిమాలుకోకూడదు. దెయ్యాన్ని ఎప్పుడు బతిమాలకూడదు, దెయ్యాన్ని ఎప్పుడు కూడా బ్రతిమాలకండి. బతిమాలితే ఏమవుతుందో తెలుసా? నెత్తి మీద ఎక్కువ కూర్చుంటాయి. దెయ్యాన్ని ఏం చేయాలా? గద్దించాలి. నీ పిల్లలు కాదు, అందులో అల్లరిది. ఆ అల్లరి దెయ్యం ఏం చేస్తుందో తెలుసా? దేవునికి ఆటంకపరుస్తుంటా. దేవుని వాక్యం నీకు వినకుండా, ఇతరులకు వినకుండా చేస్తుంటా. ఇది నిజం ప్రియుల. పిల్లలు మంచోళ్ళే, మనుషులందరూ మంచోళ్ళే. అల్లరాత్రి దెయ్యం ఏం చేస్తుందో తెలుసా? మనల్ని ఏం చేయలేక మన పిల్లల మీద దాడి చేస్తారు. అంచేతనే వాళ్ళని చూసి మనం ఏం చేస్తుంటాం? బాధపడిపోతాం. నిజం. అపవాది చేసే పని అది. అపవాది చేసే పని ఏంటంటే మనల్ని ఏం చేయలేదు, కానీ మన పిల్లల్ని పట్టి జ్వరాలు ఎత్తిస్తుంది, మన పిల్లల్ని ఎక్కడో పడేస్తుంటుంది, మన పిల్లలకు ముడుకులు తెగిపోతుంటాయి. మనం అంటాం, ఒరే దీంతో పెన్సిల్ గీద్ర అంటాం. వాడు కావాలని ఏం చేస్తుంటాడు? దాంతో గీస్తుంటాడు. గీసిన తర్వాత ఏమవుతుంది? ఈ చెయ్యి కాస్త తెగిపోదు. అప్పుడు నువ్వేమంటే ఎంత చెప్పాను రా వినమంటే ఆడు వింటాడు, కానీ ఆడిలో ఉన్నది అది వెళ్ళవు. దాన్ని ఇప్పుడు ఏం చేయాలి? గీయకు నాయన అనక గీక అని చెప్పాల. నాకు అలా రాదు పాస్టర్ గారు, మీ అంత కఠినంగా నేను ఉండలేను పాస్టర్ గారు. అయితే రేపు కాయ మరి ఈరోజు బాగానే ఉంటుంది, రేపు ఏమవుతుంది? చిన్నప్పుడు చూసారా మీరు? అందరు చిన్నప్పుడు చూసారు లేదు? ఎక్కడ తన్నమ్మా, ఎక్కడ ఆ చిన్న బుల్లు కాళ్ళతో ఏం చేసుకుంటాం? ఆ బుల్లు కాలు కదా, ఆ బుల్లు కాళ్ళతో బొగ్గు మీద తన్నించుకుంటాం, ఎక్కడ తన్నించుకుంటాం, ఎక్కడ. అదే పెద్ద వ్యక్తి ఇక్కడ తంటే అప్పుడే మీరు తనమని చెప్పవు. పాపం తెలుసో తెలియక కాలు తగిలిపోయింది. ఏనా పెద్దోళ్ళ నీకు తెలియదా, జ్ఞానం లేదా అంటారు. అదే ముందే మనం ఏం చేయాలా? కొంచెం గద్దిస్తే వాళ్ళు సరైన రీతిలోకి. అపవాది మన జీవితంతో ఏం చేస్తుంటాడు? ఆడుకుంటుంటాడు. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి. కాబట్టి యెహోషాపాతు మొదటి ప్రార్థన చేస్తున్నాడు ఏంటి? ఈ గొప్ప సైన్యము వాటికి నువ్వు తీర్పు తీర్చు ప్రభా. ఏం చేయమన్నాడు? తీర్పు తీర్చు ప్రభా. రెండవ ప్రార్థన ఏం చేస్తున్నాడు? ప్రైజ్ ది లార్డ్. రెండవది ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళతో దెబ్బలాడడానికి నాకేం లేదు, నాకు శక్తి చాలు. మూడవది ఏమంటున్నాడు? ఎటు వెళ్ళిపోలో దిక్కు తోచట్లేదు, నా దిక్కు నీవే అని నాలుగవది అంటున్నాడు. నాలుగోది ఏమంటున్నాడు? ఈరోజు నీ ప్రార్థన కూడా అలాగే ఉండాలి. నా దిక్కు నీవే ప్రభా, నా దిక్కు నీవే. నాకెవరు దిక్కు లేదు ప్రభా, నాకెవరూ దిక్కు లేదు. అందరూ ఉన్నారనుకున్నాను, కానీ ఇప్పుడు తెలిసింది నాకు ఇప్పుడు ఎవరు వారు కారు అని. ఇన్నాళ్ళు తెలియక అందరూ నా వారు అనుకుని బ్రతికారు, అందరూ నా పిల్లలు అనుకుని బ్రతికారు, అందరూ నా ప్రజలను బ్రతికారు, అందరూ నా అన్నదమ్ములు, నా అక్కచెల్లెలు నా వాళ్ళే కదా, నాకేం చేస్తారు అనుకున్నాను. కానీ ఈరోజు తెలిసింది ప్రభా, ఇప్పుడు దిక్కులేని దాన్ని అయిపోయాను, ఇప్పుడు దిక్కులేని దాన్ని అయిపోయాను, దిక్కులేని వాడిని అయిపోయాను అని దేవుడి దగ్గర దిక్కు కొరకు ప్రార్థించే. నువ్వే దిక్కు ప్రభు అని అడిగితే నీ దిక్కై ఆయన ఉంటాడు. ఆయన ఖచ్చితంగా నీ కొరకు యుద్ధం చేస్తాడు, ఖచ్చితంగా విజయం నీ చేతిలో పెడతాడు. దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడి సన్నిధిలో నువ్వు నిలబడు, దేవుడి దగ్గర అడుగు. యెహోషాపాతులాగా ఎప్పుడైతే అడుగుతావు దేవుడు ఖచ్చితంగా, ఎప్పుడైతే యెహోషాపాతులాగా అడిగాడు దేవుడు వెంటనే అక్కడ అద్భుతం చేశాడు. ఏంటి ఆ అద్భుతం చూడండి.
అడిగిన వెంటనే దేవుడు తన సేవకుల నుండి ఆత్మ ద్వారా మాట్లాడాడు. ఆత్మను పంపించాడు. 14 వచ్చి 15 వచ్చి యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఎలాగో ప్రకటించాడు, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, మీరందరూ ఆలోచించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము నీది కాదు, దేవుడే జరిగిస్తాడు. ఎప్పుడైతే దేవుడు దిక్కు అంటావో ఆయన నీ దిక్కుగా మారుతాడు. నువ్వే దిక్కు ప్రభు ఎప్పుడైతే అంటావో నేనే ఉంటానమ్మా అంటాడు. ఖచ్చితంగా నీ ఇంట్లో కార్యాలన్నీ దేవుడు తప్పకుండా చేస్తాడు. చేయకుండా ఉండే దేవుడు కాదు, సమస్త కార్యాలు జరిగేస్తాడు. నువ్వు ఆయన దిక్కను ఒప్పుకో. ప్రార్థనకు వచ్చినంత మాత్రమే కాదు, దూరముగా ఉండకు దేవుడికి. దేవుడికి ఏమో వల్ల దగ్గరగా ఉంది. దూరముగా ఉన్న వారికి రండి ఏం జరుగుతుంది? దూరంగా ఉన్నవారు దేవుని మరచివారులారా యోచించుకోండి. దేవుడు మర్చే దాని అయిపోతావు. దేవుడిని మర్చిపోతే నీ జీవితంలో కార్యాలు ఎలా జరుగుతాయి? దేవుని వెతుకువారులారా మీ జీవితాల్లో దెబ్బలు దాకా. దేవుని వెతికేవారు ఎలా ఉండాలా? 1 దేవుడికి లోబడాలి. 2 చెప్పాలి, దేవుని వద్దకు రావాలి. 3 దేవుని వైపే చూసి అడిగినప్పుడు యెహోషాపాతుకు విడుదల ఇచ్చిన దేవుడు, 4 సైన్యం నుండి విడిపించిన దేవుడు మన జీవితాన్ని కూడా ఎటువైపు నుంచి వచ్చిన సమస్యను విడిపించగలరు. ఎటు సమస్యను దేవుడిని జీవితంలో విడిపించగలరు. అటువంటి బ్రతుకు దేవుడు నీకు ఇస్తాడు. అయితే నువ్వు దేవుని వైపు ఆయన సహాయం కొరకు నువ్వు కోరుకున్నప్పుడు తప్పకుండా దేవుడు గొప్ప స్థితిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. యెహోషాపాతు మనలాంటి నరుడే, కానీ యెహోషువ ఆపమనగాన ఆపేశాడు. ఏలియా మనలాంటి నరుడే, ఏలియా ఆపమనగాన ఆపేశాడు. ఈరోజు నీతో ఏలియాతో ఉన్న దేవుడే, యెహోషువతో ఉన్న దేవుడే నాతో ఉన్నాడు, నీతో ఉన్నాడు. మనందరితోనే ఉన్న దేవుడు ఆయనే. మనందరితో ఉన్న దేవుడు ఆయనే. వాళ్ళు అడిగితే ఆపిన దేవుడు, మనం అడిగితే కూడా ఆపుతాడు. ఈరోజు నువ్వు దేని గురించి అడుగుతావు, ఆ కార్యం ఇంట్లో జరగదు, ఖచ్చితంగా జరిగిస్తాడు. ఆమేన్. అటువంటి శక్తి మీ అందరికి అనుభవించబడి, అటువంటి శక్తితో నింపబడుతుంది కాదు. దేవుడు నీ నోటి నుండి ఏం అడిగినా అది కార్యం జరుగును కాదు. ఆమేన్. ఇప్పుడు మీకు ఏదైతే ఎదురుగా వస్తుందో దాన్ని ఏం చేయాలి? మీరు ఏం చేయాలా? ఎదిరించాలి. ప్రతి సమస్య, మీ ఇంట్లో ఏ సమస్య వస్తుందో ఆ సమస్యను ఎదిరించండి. ఎదిరించే శక్తి దేవుడు మీకు అనుగ్రహిస్తారు. ఖచ్చితంగా ఎదిరించే శక్తి దేవుడు ఖచ్చితంగా మీకు. అటువంటి శక్తితో మిమ్మల్ని నింపుగా, అటువంటి అద్భుతం మీ చేతిలో జరుగునుగా. ఈరోజు మనకున్న ప్రతి పరిస్థితి మీరు ఏదో అడుగు. నాకు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, సమస్య నేనేమో దేవుడు చెప్తాడు జాగ్రత్తగా విను. తర్వాత దేవుడు ఎప్పుడైతే ఎదిరించమంటాడో దాన్ని ఎదిరిస్తాడు. మనం ఎదిరించకపోతే, ఒకవేళ తుఫాన్ ఆయన గద్దించలేదనుకో, తుఫాన్ ఇంకేమైపోద్ది? ఎక్కువైపోద్ది. తన శిష్యులు ఏమైపోతారు? మునిగిపోతారు. దేవుడిని నా అవమానం వస్తుంది. కాబట్టి ఎప్పుడు గద్దించాలో దేవుడు అప్పుడు గద్దిస్తాడు. ఎప్పుడు నీ ఇంట్లో దేవుడు నీకు అవకాశం ఇచ్చాడో ఆ రోజే ప్రార్థనతో నీ ఇంట్లో ఉన్న ప్రతి సమస్యను ఏం చేయి? గద్దించు. అది మీ ఇంట్లో నుండి ఏమైపోద్ది? మిమ్మల్ని విడిచి పారిపోద్ది. పారిపోవాలంటే దేవుడు చెప్పినట్టు మీరు చేయాలి. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయం చివరిగా కొన్ని మాట చెప్పి ముగిద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. యేసు వారు చెప్పిన మాట ఏమవద్దు. ఎవరి మాట? ఎవరైనా నీతో ఏదేం చెప్పారనుకో లక్ష్య పెట్టద్దు. వాళ్ళ మాట నువ్వు వినొద్దు. నా మాటే నీ విని అంటున్నాడు దేవుడు. ఎవరు నీతో చెప్పిన వాళ్ళ మాట
వినొద్దు, లక్ష్య పెట్టుకో. ఒకవేళ నువ్వు ఇన్ని రోజులు చర్చికి వెళ్ళావు, ఏం జరిగిందని ఎవరైనా అన్నారనుకో, నువ్వు అదేం లక్ష్య పెట్టుకో. నీకు ఒకటే నమ్మకం ఉంది, నా దేవుడు చేయమని నేను చేశాను. ఇస్తాడు, నీకు ఒక పని ఇస్తాడు. ఎవడా ఎవడా ఏమంటున్నారు శద్రక్ మెషక్ అబేద్నెగోలు? అగ్నిగొండములు వేసేస్తే రక్షించగల సమర్థుడు మా దేవుడు. రక్షించకపోయినా అంటే రక్షించలేడా అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ సమయంలో రక్షించకపోతే మరుక్షణంలో గొప్ప అద్భుతం జరుగుతుంది. ఆమేన్, ఆమేన్. అంతేగాని దేనికి అవమానానికి అప్పచెప్పేవాడు కాడు. తప్పకుండా దేవుడు అంటున్నాడు అని చెప్పిన వారి మాటలు నువ్వు లక్ష్య పెట్టు. దేవుడిని లక్ష్య పెట్టేవాడు మనుషుల మాటలు లక్ష్య పెట్టాడు. దేవుడికి లోబడేవాడు మనుషులకు లోబడు. దేవుడి వైపు తిరిగేవాడు ఇంకెవరి వైపు తిరగడు. దేవుడికి అడుక్కునేవాడు ఇంకెవరికి అడుక్కోడు. ఒకటే గమనించు, దేవుడికి నువ్వు ఎప్పుడైతే లోబడతావో నీ ఇంట్లో నీకు లోబడతారు, నీ సంఘం నీకు లోబడుతుంది. కొర్నేలు దేవుడికి లోబడ్డాడు కాబట్టి కొర్నేలు ఇంటోళ్ళందరూ కొర్నేలుకి లోబడ్డారు. కొర్నేలు ఇంటోళ్ళందరినీ దేవుడి మందికి రమ్మన్నాడట. అందరూ వచ్చారు. కారణం ఏంటి? ఎవరికి లోబడ్డారు? కొర్నేలుకి లోబడ్డారు. ఎందుకు కొర్నేలుకి లోబడ్డారు? కొర్నేలు ఎవరికి లోబడ్డాడు? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మన ఇంట్లో ఎవరిని మన పిల్లలు వస్తారా? నువ్వు వెళ్ళు, నీకేం ముసలిదాన్ని ఏం పని పట్టు, రోజు వెళ్ళి భజన చేసుకో అంటారు. మన పిల్లలు మనకు లోబడాలంటే మన ముందు దేవుడికి లోబడాలి. అది మాత్రం సత్యం. నా కుటుంబం రావట్లేదు పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటే నువ్వు ముందు దేవుడికి లోబడు. వాళ్ళు కాదు లోబడిన వాళ్ళు, ముందు మనము లోబడితే వాళ్ళు మనకు లోబడేటట్టు చేస్తారు. ఆమేన్, ఆమేన్. యెహోషువ దేవుడికి లోబడ్డాడు కాబట్టి యెహోషువ కుటుంబం కూడా దేవుడికి లోబడింది. సంఘ నాయకుడు దేవుడికి లోబడితే సంఘమంతా సంఘ నాయకుడికి లోబడతాడు. ఇప్పుడు మన కుటుంబంలో మన యజమానులకు మనమే దేవునికి లోబడితే మన పిల్లలందరూ మనకు లోబడతారు. ఈరోజు నీ కుటుంబం నీ మాట వినట్లేదంటే కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుడికి లోబడట్లేదు. నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థన చేసేస్తున్నాను, నేను చర్చికెళ్ళిపోతున్నాను, నేను వాక్యం చదివేస్తున్నాను, నేను అది ఇచ్చేసేస్తున్నాను అని కాదు. ముందు ఏం చేయాలా? మన కుటుంబం మన మాటకి లోబడేటట్టు ఉండాలి. చాలా మంది అనుకుంటాను, నేను కూడా అనుకుంటాను, నేను ఎంతమందికి చెప్పేస్తున్నాను కదా అని అంటే దేవుడు అంటాడు, నీ కుటుంబాన్ని నువ్వు చెప్పుకోలేనప్పుడు ఎంతమందికి చెప్తే సుఖమే. అని చెప్పి నీ కుటుంబానికి నువ్వేం చేయాలా? లోబడేటట్టు ఉండాలి. లోబడేటట్టు నీ కుటుంబం నీకు లోబడాలి. నీ కుటుంబం నీకు లోబడాలంటే మనం దేవునికి లోబడినప్పుడు మన కుటుంబం మనకు లోబడుతుంది. నిజం చెప్పండి, యెహోషువ తన కుటుంబం అంతటితో దేవుణ్ణి ఆరాధించాడట. నువ్వు ఎప్పుడైనా నీ కుటుంబం అంతటితో ఆరాధించావా? వచ్చిందా నీ కుటుంబం అంతా? మందిరంలో ఉండగలుగుతుందా? అమ్మా ఈరోజు ఉపవాసం అంతా రండి అని అంటే నీ ఆయన వస్తాడా? నీ పిల్లలు వస్తారా? ఎందుకు రారు? నువ్వు దేవుడికి లోబడట్లా. నువ్వు దేవుడికి లోబడితే ఎలాంటి వాళ్ళని నీకు లోబడతారు. నీ మాట మీద విలువ వస్తుంది. అలా నీ మాట మీద నీ పిల్లలకి నీ కుటుంబం నీకు విలువ వస్తుంది. నీ మాట మీద నీ పిల్లలకు విలువ వస్తుంది. నీ మాట మీద నీ భర్తకు విలువ వస్తుంది. నీ మాట మీద నీ భార్యకి విలువ వస్తుంది. నీ మాట మీద నీ సంఘానికి విలువ వస్తుంది. మనం ముందు లోబడితే మన మాట మీద వాళ్ళకి విలువ వస్తుందట. నీ మాట వాళ్ళకి విలువ. మా ఆవిడ పిలిచిందంటే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు, వెళ్ళాలా. మా అమ్మ పిలిచిందంటే ఖచ్చితంగా మోకరిస్తే కార్యం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు చూస్తుంటారు నువ్వు చేసే ప్రతి ప్రార్థన. నీ ప్రార్థన వాళ్ళ జీవితం అస్వస్థతగా అయిపోయి ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయగా వాళ్ళు బాగుపడుతుంటారు. వాళ్ళకి తెలిసిపోతే తెలీదా? ఈరోజు ఈ సమస్యలో ఉన్నాను, మా అమ్మ ప్రార్థన చేసింది, ఏం జరిగింది? సమస్య తీరింది. అయినప్పుడు నీ మాటకి వాళ్ళు ఏమవుతారు? లోబడతారు ఖచ్చితంగా. నిజంగా మన మాటకి వాళ్ళు లోబడట్లేదంటే ముందు మనం దేవునికి లోబడాలి అని చెప్పినే అక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఎవరి మాట వినదు. ఆయన చెప్తూ చెప్పండి, చదవండి. చదువు. భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచు. నా దగ్గరికి వచ్చావు,
ఏంటి నాకు లోబడ్డావు, నా వైపే చూస్తున్నావు. యాయిరు అనే ఆయన యేసయ్య దగ్గరికి వెళ్ళాడు, యేసయ్య దగ్గర లోబడ్డాడు, యేసయ్య వైపే చూస్తున్నాడు. ఎందుకు? తన కూతురు చావు బతుకులో ఉంది, ఆ యేసయ్య వచ్చి లేపుతాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు అదే అంటున్నాడు, ఎంతమంది ఏమి చెప్పినా నువ్వు వాళ్ళ మాట నమ్మొద్దు. అమ్మా, నీకు ఎంతమంది చెప్పినా నమ్మొద్దు. దేవుడు నీ జీవితంలో చేస్తానన్నాడు, అది ఖచ్చితంగా చేస్తాడు. అది ఖచ్చితంగా నువ్వు చూస్తావు, అది ఖచ్చితంగా నీకు జరుగుతుంది, ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. ఒకవేళ అక్కడ అది పోయినా నీ గురిండైనా బతికిస్తాడు, ఖచ్చితంగా బతికిస్తాడు. ఎంత గొప్ప తెలుసా? యాయిరు నమ్మకంతో వచ్చాడు ఎవరి దగ్గరికి? ముగించేద్దాం, చెప్పండి. ఎవరి దగ్గరికి వచ్చాడమ్మా? యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య దగ్గర లోబడ్డాడు. ఒకే నమ్మకంతో ఎదురు చూస్తున్నాడు. ఏంటది? నువ్వు చేస్తావు యేసయ్య, నువ్వు నా కూతురు చావు బతుకులో ఉంది, ఖచ్చితంగా నువ్వు లేపుతావు, నాకు ఆ నమ్మకం ఉంది అని యేసయ్యను ఏం చేస్తాడు? తీసుకెళ్తున్నాడు. ఎక్కడికమ్మా? యాయిరు ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఈ మధ్యలో కొంతమంది కనిపించారు. కనిపించేమన్నా తెలుసా? యాయిరు, నీకేమైనా బుర్రపోయిందా? చావు బతుకులో ఉన్న కూతురు వదిలేసి వెళ్ళిపోయి యేసయ్య అనుకొని, ఇప్పుడు నీ కూతురు చచ్చిపోయింది, నీ కూతురు చచ్చిపోయింది. అంటే అప్పుడు యాయిరు ఏం చేస్తాడండి? యాయిరు ఏం చేస్తాడండి? ఏం చేస్తాడండి? ఆ పక్కన యేసుప్రభు గారు ఉన్నారు కదా, ఆ మనసు ఏమవుతుంది తెలుసా? యేసయ్య, నీ దగ్గరికి వచ్చా, నువ్వు చేస్తావని అని రెండు మనసులు అయిపోతుంది. యువతలేని మాట వినాలో, దేవుడి వైపు చూడాలా. కానీ ఏది ఏమైనా దేవుడి వైపే చూస్తున్నాడు. కానీ మనుషులం కదండి, మనుషులం కదా. కొంచెం ఏముంటది, ఈ మనుషుల గుణం కూడా మనం ఎంత ప్రార్థన చేస్తున్నా ఇది మనిషి కదా. ఈ మనుషుల మాటలు కూడా కొంచెం మనము దేవుడి దగ్గరికి అయితే వెళ్తాం, దేవుడు చేస్తున్నాడని గొప్పగా నమ్ముతాం. మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఎవరైనా ఏదో అన్నారు అనుకోండి, అవునా చేస్తాడు చేయడం అనే అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం. అలా అనుకుంటున్నాడు మనసులో. అనుకుంటున్నప్పుడు యేసయ్య అది గ్రహించిన యేసయ్య ఏమన్నాడు తెలుసా? యాయిరు, వారి మాట మీద నీ లక్ష్యం అంతా నా మీద ఉంచు. నా మీద వచ్చిన దగ్గర నుంచి ఉంచావు కదా, ఇప్పుడు కూడా ఉంచు, ఖచ్చితంగా కార్యం చేస్తావు. అదే లక్ష్యం నా మీద ఉంచు. ఉదయకాలం వచ్చావు నా ఇంటికి, నేను నీ కూతురుని లేపుతానని వచ్చావు, ఖచ్చితంగా నీ కూతురుని బాగు చేస్తానని వచ్చావు, ఖచ్చితంగా నీ జీవితం బాగు చేస్తానని వచ్చావు. కాబట్టి అదే లక్ష్యము చివరి వరకు ఉన్నాయి. ఎలా ఉండాలి ప్రభు? అక్కడ చచ్చిపోయింది, ఎలా లభిస్తుంది అని అనుకోక, నీతో వచ్చిన వాడు సర్వశక్తిమంతుడు. భయపడకు, నమ్ము, నువ్వు అద్భుతం చేస్తావు. నా మాట అందు నమ్మకం మాత్రం ఉంచు. శారీరకంగా అయితే నమ్మలేము, ఎందుకంటే చచ్చిపోయింది, మళ్ళీ ఎలా లభిస్తుంది? నమ్మలేము. కానీ ఇక్కడ యేసయ్య అన్నాడు, నా యందు నమ్మికుంచు. వాళ్ళ మాటలు ఎవరి మాటలు వినద్దు. నువ్వు పాడైపోయానని ఎవరి మాట వినద్దు. నీ బాగుపడని నీ ఇంట్లోనైనా మాట వినద్దు. ఏముంది, అంత అయిపోయింది కదా, కాలిపోయింది కదా అన్న వినొద్దు. యోబుకి అందరూ చెప్పారు, అయ్యా ఎదురుగా కనబడుతుంది, పొలం కాలిపోతుంది, అది కళ్ళకి కనబడుతుంది. కాలిపోయింది అంటే యెహోవా ఇచ్చెను అంటే దాని తర్వాత అర్థం ఏంటి? ఇచ్చెను, తీసుకున్నాను, తర్వాత మళ్ళీ వచ్చేదేంటి? మళ్ళీ ఇస్తాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఇచ్చెను, తీసుకున్నాడు, మళ్ళీ తర్వాత ఏంటి వస్తుంది? గట్టిగా చెప్పాలా? మళ్ళీ ఇస్తాడు. అది ఆయన అర్థం. కాలిపోని ఇవ్వగల సమర్థుడు. చేశారా? ఎంతమంది వచ్చి చెప్పారు, గొడ్లు పోయాయి, గాడిదలు పోయాయి, గుర్రాలు పోయాయి, ఈ పిల్లలు కూడా చచ్చిపోయాయా? చూసారా? నా దేవుడు సజీవుడు, నా దేవుడు
నా దేవుడు నా దేవుడు సజీవుడు. ఆయన లేనట్టే ఉంటుంది కానీ లేపగల సమర్థుడు. లేనట్టే ఉంటుంది కానీ కార్యం అక్కడ జరుగుతుంది. అక్కడ ద్రాక్ష పళ్ళు లేవు, పంచదార లేదు, మిక్సీ లేదు, ఆయిల్ లేదు, నీరు పోస్తే ద్రాక్ష అక్కడేమో ద్రాక్ష పళ్ళు ఉన్నాయా? అక్కడేమో పంచదార కలిపిన వాళ్ళు ఉన్నారా? పంచదార ఏమైనా కలిపారా? ఏమీ లేదు. కానీ ఎలా మార్చాడు? మొదటి ద్రాక్ష మార్చగల అది చూడు అది చూడు అది చూడు అది చూడు. నమ్మకం ఉంచు, నేను అద్భుతం చేస్తానని నమ్మాడంతే. యాయూరితో పాటు అందరూ హేళన చేస్తున్నా, వాళ్ళందరిని పక్కన పెట్టి ఏమన్నాడు తెలిసేసాయా? అక్క, నీకు కూడా కార్యం జరగాలంటే ఈ పని మాత్రం ఖచ్చితంగా చేయాలి, ఈ పని మాత్రం ఖచ్చితంగా చేయాలి, ఈ పని మాత్రం ఖచ్చితంగా చేయాలి. కార్యం జరగాలంటే నమ్మకంతో ప్రార్థన చేయకు, నమ్మకం లేనంతో ప్రార్థన చేయకు. ఎప్పుడు కూడా అపనమ్మకస్తులతో ప్రార్థన చేయకు, నమ్మకం కలిగిన వాళ్ళతో ప్రార్థించు. నీ ప్రార్థన కార్యం జరగాలంటే అవతల వాళ్ళు కూడా ఏం చేయాలో నమ్మినట్టు నటించిన వాళ్ళు కాదు, నమ్మిన వాళ్ళతోనే ప్రార్థించు, నమ్మిన వాళ్ళతో ప్రార్థించు. అపనమ్మకాలతో ప్రార్థన చేస్తే నువ్వు దేవా చేస్తున్నావని అంటావు, వాళ్ళంటారు ఏం చేస్తాడులే అంటే ఏమైపోద్ది? ప్రార్థన జరగదు, అది ఆశీర్వాదం కాదు. అంటే ఇక్కడ బైబిల్లో కూడా అదే చెప్పాడు. ఏం చెప్పాడు? వాళ్ళందరినీ ఏం చేయండి? బయటికి పంపించండి. వాళ్ళందరూ ఉండకూడదు. కార్యం ఇక్కడ జరగాలంటే నా మాట మీద నమ్మకం ఉన్న వాళ్ళు రండి. కార్యం జరగాలంటే నా మాట మీద నమ్మకం ఉన్నోళ్ళు రండి, ఆ కార్యాన్ని చూస్తారు. ఉపవాస ప్రార్థనకు కూడా దేవుడి మాట మీద నమ్మకం ఉన్నోళ్ళే రండి, ఆ కార్యం ఖచ్చితంగా చూస్తారు. కార్యం ఖచ్చితంగా చూస్తారు. నమ్మకం లేకుండా వచ్చినా నీ కార్యం జరగదు, జనాల్లోని అవమానమే. ఎందుకంటే 852 రోజులు ఒక కార్యం ఇంట్లో జరగలేదు అందరూ అనుకుంటారు. దేవుడి నామానికి అవమానం. ఎస్ చూసారా? రండి ఆయన లోపలికి తీసుకెళ్ళాడు. లోపలికి తీసుకెళ్ళి ఏం చేశాడు? ఆ చిన్నది అక్కడ చోట 42 వచ్చిన చదివాను, ముగింపు చేస్తాను. 41 41 చదువుమా. అక్కడ ఏమైంది? ఆ చిన్నది చనిపోయింది. ఇప్పుడు యేసయ్య ఎవరిని తీసుకెళ్లే లోపలికి? నమ్మని వాళ్ళకే, నమ్మిన వాళ్ళకి. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అయితే ఇప్పుడు మనం ఎవరితో వెళ్ళాలో? యేసయ్య ఉన్నాడు కాబట్టి మనం కూడా ఆయన ఏం చేయాలో? నమ్మి ఆ లోపలికి వెళ్ళాలి. ఆ లోపల ఏం జరుగుతుంది? చచ్చిపోయింది. లోపల చచ్చిపోయింది. ఎవరు? కంటికి కనబడుతుంది ఏంటని? చనిపోయింది. ఊపిరి ఆడట్లేదు, అక్కడ శవయం ఉంది. కానీ వీళ్ళు ఎవరి మీద నమ్మారు? దేవుని మీద నమ్మారు. దేవుడు ఏం చేస్తాడు? లేపుతాడని. కాబట్టి యేసయ్యతో వెళ్ళారు. ఇప్పుడు యేసయ్య ఏం చేశాడు? చదవండి 41. ఏం చేశాడమ్మా? ఆ చిన్న ఏమైంది? చచ్చిపోయింది. వీళ్ళ కంటికి అది కనబడుతుంది. కంటికి కనబడితే నమ్ముతారా నమ్మరా? నమ్ముతారా నమ్మరా? నమ్ముతారా నమ్మరా? కంటికి కనబడుతుంది, చనిపోయిందని. ఈ యేసుప్రభు వారు ఏం చేశారు తెలుసా? ఆ చేయి పట్టుకొని లేపారు. లేపినప్పుడు అది ఏమైందో చెల్లి గట్టిగా చదవండి. ఆ చేయి పట్టుకొని చిన్నదానా, ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో ఎవరితో చెప్తున్నాడండి? ఏంటి ఒకటి అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరితో చెప్తున్నాడు? బతుకున్న ఆవిడతోనా? చచ్చిపోయిన ఆవిడతో చెప్తే ఏంటి అర్థమవుతుందండి? చచ్చిపోయిన ఆవిడతో చెప్తే ఆవిడకి ఏం వినబడుతుంది? ఏమి లభిస్తుంది? మానవ రీతిగా ఆలోచించండి. కానీ అక్కడ గొప్ప అద్భుతం ఏంటో తెలుసా? ఏంటి? సచ్చింది కూడా లేచి నిలబడింది. అంటే ఆయన మాటలో అంత శక్తి ఉంది. అదే మాట ఈరోజు నీకు కూడా ఇస్తున్నాడు. నీ ఇంట్లో ఎలాంటి పరిస్థితి అయినా నీతో నీ ఇంటికి వచ్చి తప్పకుండా నీ ఇంట్లో లేపబోతున్నాడు. పడిపోయిన నీ పరిస్థితులు లేపబోతున్నాడు, మృతమైన నీ స్థితిని లేపబోతున్నాడు. ఏంటి? ఎటువంటి పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితి నుండి బయటకు తీసుకురాబోతున్నాడు.
అని లేపి ఆ తల్లిదండ్రులకి అప్పచెప్పాడు. ఈ రోజు నీ ఇంట్లో కార్యం చేసి నీ చేతిలో పెట్టబోతున్నాడు. నీ కుటుంబంలో ఏ కార్యం గురిండైతే ఉపవాసం అంటావో ఆ కార్యం జరిగించి నీ చేతిలో దేవుడు పెట్టబోతున్నాడు. నువ్వు కళ్ళతో చూసింది ఏం చేయొద్దు, నమ్మొద్దు. చెవులకు చెప్పింది కూడా నమ్మొద్దు. ఏది నమ్మాలా? యేసయ్య మాటే. అక్కడ చెవులతో మాట్లాడారు చచ్చిపోయినది, అది నమ్మొద్దు అనేసాడు. నువ్వు కళ్ళతో చూసావు చచ్చిపోయిన శవాన్ని, అది కూడా నమ్మొద్దని చెప్పాడు. మరి దేన్ని నమ్మమన్నాడు? నా మాటని నమ్ము. ఏంటి ఎంత అద్భుతమో తెలుసు. అక్కడ చెవులు మనుషులతో చెప్పింది నమ్మొద్దు. అందరు చెప్తారు, ఈ చెవులు విని ఏం చేస్తావంటే నమ్మేవనుకో నీ జీవితంలో కార్యం జరగదు. మనుషులు చెప్పింది నమ్మొద్దు. నీ కంటారను చూసినా నమ్మొద్దు, కళ్ళారు చూసినా నమ్మొద్దు. ఒకటే ఒకటి నమ్ము, నా ప్రభు ఏది చెప్పాడు అదే జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా అన్నారని చచ్చిపోయిందరన్నా నా దేవుడు లేపుతాడు, అది నేను నమ్ముతున్నాను. జరగదురా అని ఎవరైనా అన్నా జరుగుతుంది. ఇక నీ పిల్లలు పుట్టరన్నా పుడతారు. నాకు దేవుడు చెప్పాడు, నాకు దేవుడు చెప్పాడు ఇస్తానన్నాడు, అంతే. నీ జీవితంలో బాగుపడవరన్నా నా దేవుడు బాగు చేస్తానన్నాను. మామూలు బాగు కాదు, అందరికంటే గొప్పగా ఉంచుతానన్నాను. ఆ మాటే నేను నమ్ముతున్నాను. ఈ మాటలు నాకు వినబడట్లేదు, ఆ మాటే నాకు వినబడుతుంది. మనుషుల మాట మనకు వినబడకూడదు. ఎవరి మాట వినాలా? ఎవరి మాట వినబడాలా? యావీరికి ఇప్పుడు మనుషుల మాట వినబడట్లేదు. ఎవరి మాట? దేవుని మాట వింటున్నాడు. యావీరు మనుషులు చూసినట్టు సత్యం శవాన్ని చూడట్లేదు, దేవుడు లేపుతాడని చూస్తున్నాడు. నా కూతురు ఏమవుద్ది లేచి వస్తాడని నమ్ముతున్నాడు. అలాగే ఏమైంది? లేచి చేతిలో పెట్టాడు, లేచి చేతిలో పెట్టాడు. ఇప్పుడు మన చెవులు ఏమవ్వాలా? ఎవరి మాటలు వినాలి? గట్టిగా గట్టిగా గట్టిగా. మన కళ్ళు ఈ మనుషులు చూసినట్టు మనం చూడకూడదు. దేవుడు ఏదైతే మనకు చూపిస్తున్నాడో మనం కళ్ళు మూసుకుంటే దేవుడు అది చూపిస్తాడు. తప్పకుండా దేవుడు చూపిస్తాడు. అబ్రహాముకి దేవుడు ఏది చూపించాడో అబ్రహాం అదే చూశాడు, అదే అనుభవించాడు. అదే అబ్రహాం జీవితంలో జరిగింది. వెన్నకు తీసుకెళ్ళాడు, చదివి పట్టుకొని ఇంట్లో నుండి బయటికి తీసుకెళ్ళాడు. అబ్రహమా ఆకాశం వైపు చూడన్నాడు. ఏంటి ప్రభా, నక్షత్రాలు కనబడుతున్నాయి, లెక్క పెట్టగలవన్నాడు. లెక్క పెట్టలేను ప్రభా, అంత సంతానాన్ని చెప్తాను. ఎక్కడ చూస్తా కొడుకు కూడా అసలు ముసలోళ్ళు అయిపోయాయి, అసలు దేనికి పనికిరారు. ముసలోళ్ళు అయిపోయారు, పనికిరారు. కానీ దేవుడు మాట నమ్మాడు. మనుషుల రీతిగా అన్ని పక్కన పెట్టేశాడు, మనుషులే మాటలు కూడా పక్కన పెట్టేశాడు. వీళ్ళందరూ గుడ్రాలు అంటుంటే అబ్రహాం ఏమని పిలుచుకుంటుంటాడు తెలుసా? అనేక జన్మల తల్లి. ఊరందరూ ఏమనేవారట? ఆ గుడ్రాలు అనేవారట. అబ్రహాంకి అవి వినబడుతుండేవాట. కానీ అబ్రహాం అలా పిలిచేవాడు కదా. ఎలా పిలిచేవాడు? అనేక జన్మల తల్లి. శారమ్మ అనేదట. గొడ్డోడు అని అనేక మంది అనేవారట. శారమ్మ అనేదట అనేక జన్మల తండ్రి. భోజనం రావా? గవిన్ దగ్గర కూర్చుండేవాడు కదా, పెద్ద కదా, డబ్బుగలడు కదా. గవిన్ దగ్గర కూర్చుండి అందరూ మాట్లాడుకుంటారు, రూసులు వేసుకుంటేవారు. వేరే వీడు ముసలోడు అయిపోయాడు, వీడికి పిల్లలు పుట్టరంటే క్యాక్ అనబడేట. ఎవరో అనేక జన్మల తండ్రి, భోజనం రా అంటే అనేక జన్మల తల్లి వస్తాను అనేవాడట. అందరూ ఏం చేసేవారట? నవ్వేవారట. ఈడేట్రా పిచ్చోడు అయిపోయాడు అంతే. లేదు, ఈ రోజు నన్ను చూసి నవ్వుతున్నారు, రేపు నన్ను చూసి మిమ్మల్ని నవ్వేది దేవుడు. అలాగే ఏం చేశాడు? ఒకరోజు తప్పకుండా ఇస్సాకునిచ్చాడు. ఇస్సాక్ అంటే అర్థమేంటి? నవ్వు పుట్టించేవాడు. ఏం పుట్టించాడు? ఇస్సాకు పుట్టడం బట్టి తల్లిదండ్రులకి నవ్వు, ఈ రోజు ప్రపంచానికి నవ్వు. ఆ ఇస్సాకు లాంటి కొడుకు ఈ రోజు ఆ భూమి మీద పుట్టడం బట్టి, యేసయ్య పుట్టడం బట్టి మరియమ్మకి నవ్వు, ఈ రోజు ప్రపంచం అంతటికి నవ్వు. ఆ యేసయ్య ఇంట్లో పుడితే ఖచ్చితంగా నీకు నవ్వు. కాబట్టి మనుషుల మాటలు నీ కృంగిపోవడానికి కారణం మనుషుల మాటలు వింటున్నావు. నువ్వు బాధపడడానికి కారణం మనుషుల మాటలు వింటున్నావు. నువ్వు బాధపడడానికి కారణం బంధువుల మాటలు వింటున్నావు. నువ్వు బాధపడిన కారణం ఈ లోకంలో ఉన్నటువంటి వారి మాటలు వింటున్నావు. లేదండి, నేను కళ్ళారా చూశానండి, నా కొడుకు చెడిపోయాడండి, వాడు తోగిపోతే పడిపోతున్నాడండి, ఎక్కడ పడుతున్నా చూశాను, ఓర్చుకోలేకపోతే. నువ్వు చూసావు కాదని అనట్లేదు, కానీ లేపగల యేసయ్య చూడు. తప్పకుండా ఎలాంటి పరిస్థితుల్లో వాటిని
లేపుతాడు. దేవునికి స్తోత్రం. అటువంటి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. లేచి నిలబడదాం. ఈరోజు పట్టుకొని వెళ్దాం. ఎవరి మాట వినకూడదు. నిర్ణయించుకో. ఎవరి మాట గట్టిగా చెప్పాలా? గట్టిగా. అందుచేతన పాస్ గారు మీరు ఎంత వాక్యం చెప్పినా నేను వినట్లేదు. దానికే కారణం మీరే చెప్పారు వినొద్దని. రైట్, 2 చేతుల పైకి ఎత్తుదాం. ఈరోజు నీ జీవితాన్ని లేకపోతున్నాడు. ఈరోజు నీ బ్రతుకులు లేకపోతున్నాడు. పడిపోయి నీ కూతురు లేకపోతున్నాడు. పడిపోయి నీ కొడుకులు లేకపోతున్నాడు. పడిపోయి నీ స్థితిని లేకపోతున్నాడు. పడిపోయి నీ బ్రతుకు అద్భుతం జరగబోతుంది. నీ కళ్ళు చూసేటట్టు అద్భుతం జరగబోతుంది. చెవులు వినేటట్టు అద్భుతం జరగబోతుంది. నీ చెవులు, నీ తోటి వారందరూ చెవులు గింగులనేటట్టు, గింగులు పుట్టేటట్టు ఒక అద్భుతం నా ప్రభు చేయబోతున్నారు. ఈ చెవులే కాదు, అనేక మంది ఆ చెవులు వింటారు. వినే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీ ఇంట్లో జరిగించబోతున్నారు. అదే విని ప్రార్థన చేసుకుంటాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. శక్తిని భక్తిని దయచేయడం మహిమా ఘనత ప్రభావం పరమ తండ్రి దేవుని దీవెన, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యక సహవాసం సమాధానం ఎప్పుడు ఎల్లప్పుడూ వచ్చిన ప్రత్యేకంగా నేను ఆరాధనలో పాల్గొన్నాను. సదాకాలంలో నడిపించిన అందరికీ వందనాలు.